థ్యాంక్ యూ లార్డ్. నా జీవితంలో దేవుడి చిత్తం ఏంటి? నా జీవితంలో దేవుడి చిత్తం ఏంటి? చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ వాక్యంలో, ఈ యొక్క మాటలో నా జీవితంలో ప్రశ్నే తప్పు. దేవుడిచ్చిన జీవితంలో ఈ బ్రతుకు కూడా నా జీవితం కాదు, నీ జీవితం కాదు. మన బ్రతుకు అనేది దేవుడు పెట్టిన భిక్ష అని మనం రోజు కూడా ప్రార్థించుకుంటూనే ఉన్నాం, మనం అందరం వింటూనే ఉన్నాం. నా అనేదే తప్పండి. నా అనే అహం తగ్గితే తప్ప, సారీ అమ్మ, దయచేసి వినాలి. నా అనేది చస్తేనే తప్ప వాక్యం వినడానికి మనం జాయిన్ అవ్వం. నా అనేది ఈగో, నా అనేది ఒక గర్వం, నా అనేది సెల్ఫ్ ప్రైజింగ్, నా అనేది ఒక ఆత్మస్థుతి. ఇది చస్తే తప్ప మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేం. నా చిత్తం కాదు, దేవుడి చిత్తం. నా జీవితం కూడా కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంలో, భిక్ష వంటి ఈ జీవితంలో నా దేవుడి చిత్తం ఏంటి? నేనేం చేయాలనుకుంటున్నాడు ప్రభు? కేవలం చాలామంది అంటుంటారు కదండి, న్యూ ఇయర్లో మనం అడుగు పెట్టినప్పుడు ప్రామిస్ కార్డు తీసుకుంటాం జనవరి మంత్లో, తప్పు లేదు అందులో. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే సంవత్సరం మొత్తం, అవును బలపరుస్తుంది వాక్యము, కరెక్టే. కానీ ఆ ఒక్క వాక్యమే కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న అనేక లక్షల వందల వాక్యాలు మనకి ప్రతిరోజు ఒక నూతనంగా మనల్ని బలపరుస్తూనే ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. నూతనమైన జీవితాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రతి పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ రోజు నూతనంగా మనం బ్రతకాలంటే ఆ రోజు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించాలి మనం. ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుడి యొక్క వాక్కు మనకి నరిష్మెంట్, అంటే మనల్ని పోషిస్తున్నాడు దేవుడు తన యొక్క వాక్యముతో. అందుకే దేవుడు అంటున్నాడు జీవాహారమును నేనే అని. మరి దేవుడి చిత్తం ఏంటి? సరే, ప్రశ్న అడగడం తప్పే. దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో దేవుడి చిత్తం ఏంటి? ఎంతమందికి అండి మనలో ఈ ప్రశ్న ఉంది? నాకు తెలిసి అందరికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా అందరికీ ఉంటుంది. ఈవెన్ ప్రీస్టుల కానించి, గురువుల కానించి, మఠకన్యాస్త్రీల కానించి ప్రతిరోజు ఉండే ప్రశ్న అండి. దేవుడు ఎంత మాట్లాడినా, ఎంత క్లియర్గా మాట్లాడినా, డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా, స్వరాన్నే వినిపించినా మన మనుషులం ఏం చేస్తాం అంటే భయపడిపోతాము. వాము ఇది కాదేమో దేవుడి చిత్తం, వాము ఇది కాదేమో దేవుడి చిత్తం, వామ అందుకేనేమో ఇట్లయిపోతున్నా నేను, వామ అందుకే నా జీవితం ఇట్లయిపోతుందేమో, అయ్యో దేవుడి చిత్తం కాదేమో ఇలాంటి భర్తను పెళ్లి చేసుకోవడం, అందుకేనేమో ఇట్లయిపోతున్నాడు ఈయన. ప్రియమైన దేవుడి పిల్లలైనా, కుటుంబ సభ్యులైనా, ఏదైనా వామో దేవుడి చిత్తమో కాదో అని అంటున్నామంటే కొంచెం అన్నా మనకి వాక్యం పట్ల భయం, భక్తి ఉందని అర్థం. ఇది మనకు అర్థం కావాలి. దేవుడి చిత్తము అడగడానికి మనం ప్రయాసపడుతున్నామంటే కొంచెం అన్నా మనలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భయము, భక్తి అనేది ఎక్కడో ఉంది మూలలో. అందుకే కనీసం ఆలోచిస్తున్నాను దేవుడి కోసం. ఎందుకంటే చాలామంది ఆలోచించట్లేదండి. అట్లా నేను వాళ్ళని ఏమి అట్లా అనట్లేదు, నెగిటివ్ అనట్లేదు. కానీ పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే అని దేవుడు అంటున్నాడంటే అవును, గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు మత్తయి సువార్త 22:14 ప్రకారం. కానీ ఎందుకు ఇంతమంది మాత్రమే జాయిన్ అయ్యగలిగాం? ప్రియమైన దేవుడు బిడ్డలారా, సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్లో ఒక బ్రదర్ పరిచయం అయ్యారు. ఆల్మోస్ట్ మన గ్రూప్లో ఉన్న సగానికి సగం మందికి 20 మంది వరకు సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్లో పరిచయమైన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతమందిని జాయిన్ చేస్తాం? అంతమంది లేరు, ఒక్కరో ఇద్దరో, వాళ్ళ ఇష్టం జాయిన్ అవ్వకపోవడం. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా ఎంత మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వరు. ఎంత మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు. ఎంత మాట్లాడినా కూడా ఏందిలే అన్న ఇది అనమాట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఒక వ్యక్తిని పంపించాడంటే ఆయన చిత్తము లేకుండా ఆ వ్యక్తులని మనం మధ్యలోకి పంపించడు. భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా, స్నేహితులనైనా, కుటుంబ సభ్యులనైనా, అత్తమ్మనైనా, మామయ్యనైనా, ఇంకెవ్వరినైనా ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బస్ ప్రయాణం చేస్తున్నాం, ఏదో ఆటోలో ప్రయాణం చేస్తున్నాం, ఏదో ఒక బైక్ ప్రయాణం చేస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం, ర్యాపిడో ప్రయాణమే కావచ్చు బుక్ చేసుకొని, అది కూడా దేవుడి చిత్తం. ఆ వ్యక్తి కూడా దేవుడి చిత్తం. మనకి పరిచయం అవ్వాలనుకున్న ఆ వ్యక్తి కూడా దేవుడి చిత్తం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక్కటి చెప్తాను సాక్ష్యము, దేవుడికి మహిమ కలుగును గాక. ఆల్మోస్ట్ అండి, అంటే మానవుడిలో సహనము కోల్పోతే ఏం జరుగుతుందంటే దేవుడి చిత్తము ఆ రోజు మనం చేయనట్లే. ఇది సంవత్సరానికి సరిపోయే చిత్తం కాదండి. ప్రతిరోజు దేవుడి చిత్తం ఏంటో తెలియాలి మనకి. అదేంటి? మంచి కార్యములు, సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు అని మనము కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాము. సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. సత్కార్యము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ.
అందుకే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తూ ఉన్నాము. దేవుడు యేసు ప్రభుల వారిని ఎట్లు అభిషేకించినది, పవిత్రాత్మతోను శక్తితోను ఎలా అభిషేకించినది. ఆయన ఇదిగో అందరికీ మేలు చేయుచు, అంతటను పర్యటించుచు, పిశాచ శక్తికి లోబడిన వారు అందరికీ స్వస్థత ఇస్తూ, దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఇలాంటి గొప్ప కార్యములు చేస్తున్నాడు. అందరికీ మేలు చేయొచ్చు అంటే అది సత్కార్యము, అది సత్కార్యము. ఆ ఎదుటి వ్యక్తి మనల్ని నెగిటివ్ అనుకున్నా, అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా అని మనం చేయడము దేవుడి సైడ్ నుంచి, దేవుడి యొక్క కనుదృష్టి నుంచి, దేవుడి యొక్క సైడ్ యొక్క పక్షము నుండి మనం మాట్లాడుతున్నాం ఆ బిడ్డతో. అప్పుడు అది సత్కార్యం అవుతుంది. మన ఓన్ నాలెడ్జ్ కాకుండా, ఈ యొక్క లోక నాలెడ్జ్ జ్ఞానం కాకుండా, దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథం యొక్క జ్ఞానంతో మనం నడిపింపబడుతున్నాం కాబట్టి ఆ జ్ఞానంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాదు, ఇందాక లక్కనింది కదా, ఒకసారి అర్థం కాదు, రెండుసార్లు అర్థం కాదు, మూడోసారి అర్థం కాదు, నాలుగోసారి లెట్ ఇట్ బీ. దేవుడు అంటున్నాడు అయినప్పటికీ పర్లే, 99సారి ట్రై చేయి, 100సారి ట్రై చేయి. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇందాక ఒక బిడ్డ కాల్ చేసింది మధ్యాహ్నం. మా ఆయనకి 2-3 సార్లు కాల్ చేస్తూనే ఉంది ఆ తల్లి, రజీనా ఫ్రమ్ కర్నూలు. 2-3 సార్లు కాల్ చేసి నేను జోషుతో మాట్లాడితే నేను వచ్చాను, ఎందుకో అబద్ధమాడి వచ్చానండి. ఒప్పుకుంటున్నాను మీ అందరి ముందు. మా అత్త మా మామయ్య దగ్గర ఒక అబద్ధమాడి వచ్చాను నేను వాక్యం ప్రిపేర్ అవ్వడానికి. ఇందాకలా కరెక్ట్ టైం ఎంత ప్రభావ, 3 నుంచి 4 గంటలు, కరెక్ట్ 1 అవర్ ఈరోజు దొరికింది నాకు. ఆ 1 అవర్ నేను అబద్ధమాడి వచ్చాను. నాకు పైన పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉందని. ఏ పని లేదు ఇంట్లో, అక్కడే తిన్నాను, అక్కడే ఉన్నాను. కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వచ్చి రాగానే ఆ తల్లి ఫోన్ చేసిన తర్వాత ఏడుస్తూ ఉంది. నా కొడుకు బోరేసాడమ్మా, 300 అడుగులు ఫీట్, ఆ యొక్క 300 ఫీట్ పడింది, ఒక్క చుక్క కూడా రావట్లేదు వాటర్ని. ఎంత బాధపడుతుందంటే ఆ తల్లి, అమ్మ ప్రార్థన చేస్తున్నావు, జపమాల ప్రార్థన అంటే చేస్తున్నా అమ్మా. అమ్మ నీ కుమారుడు తప్పుగా అనుకోద్దు, నీ కుమారుడు పాప సంకీర్తన ఇక ఎన్ని రోజులు అయిందన్న, ఎన్ని సంవత్సరాలు అయిందన్నాను. నాకు తెలియదు బిడ్డ, కానీ చాలా సంవత్సరాలు అవుతుండొచ్చానండి. దయచేసి చెప్పండి అమ్మ, చేద్దాం, ప్రేయర్ చేద్దాం, కానీ తీయమని చెప్పండి. మీ బిడ్డ దగ్గర, కొడుకు దగ్గర ఉందా, జపమాల ఉందా అని అంటే కారులో ఉంటుందమ్మా అని అన్నాడు. అనిందండి. దాని తర్వాత నేను ఏం చేశాను తెలుసా, సరే అంటే ప్రేయర్ చేద్దామని ఫోన్ పెట్టేశాను. ఆ తల్లి చెప్పింది, ఫోన్ పెట్టేశాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. నేను మేలు చేయడం గురించి మాట్లాడుతున్నానండి, అర్థం చేసుకుందాం. దేవుడు అందుకే ఇచ్చాడు ఈ ఎగ్జాంపుల్ ఈరోజు. లేదంటే నాకు అర్థం కాకపోయేది సత్కార్యం అంటే, మేలు చేయడం అంటే నాకు అర్థం కాకపోయేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక అనుభూతి గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్ కావాలి, ఉపమానాలు కావాలి. మన ఓన్ నాలెడ్జ్ సరిపోదు. దేవుడే పంపిస్తాడు అలా ప్రజల్ని మన మధ్యలోకి, మనల్ని కూడా ప్రజల మధ్యలోకి పంపిస్తాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అనుభూతి చెందాలి. జీవితము అనుభూతి వల్లే వస్తుంది. జీవితంలో మనము ఒక ఏమంటారంటే, యుద్ధంలో ఏ విధంగా అయితే యుద్ధంలో వీరుడు నారుడు అని, ఏ విధంగా అయితే భయంకరుడు అని, ఏమైనా చేయగలడు అని, యుద్ధంలో గొప్పగా యుద్ధాన్ని గెలిపించగలడని ఎవరిని అంటారండి? కేవలం తర్ఫీదు తీసుకున్న వాళ్ళనే, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే. వెళ్తాడు, యుద్ధంలో గెలుస్తాడు, వస్తాడు, పడతాడు, మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. నో, 24 గంటలు గెలవడం కాదు, ఓడిపోవాలి, గెలవాలి. ఓటమి గెలుపు 2 ఉంటేనే జీవితం. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి ఫోన్ పెట్టేసిన తర్వాత నేను 3 PM అయింది కదా అని ప్రేయర్ చేసుకుంటున్న సమయంలో మోకరించి, యేసుప్రభుల వారు తండ్రి ఇలా అంటున్నాను నాతో, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను ప్రభు అన్నాడు. ఇప్పుడు నీకు కాల్ వచ్చింది కదా, ఎందుకు ప్రార్థన చేయట్లేవు అన్నాడు. అదేంటి ప్రభు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా. నువ్వు ప్రార్థన చేయి, కాల్ చేయని అన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎమ్మటి ఆ బిడ్డకి నేను కాల్ చేశాను. మరి ఆ బిడ్డ ఏడుస్తుంది కదా అక్కడ, నాకు తెలియదు ఆ విషయం. బిడ్డ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, తల్లి కన్నిటిని. ఎమ్మటే కాల్ చేసి, ఆంటీ దేవుడు ప్రేరేపించాడు అంటే ప్రేయర్ చేసుకుందాం ఇద్దరం అని అంటే, చేసుకుందామ్మా అనేసి అనింది. జపమాల పట్టుకొని అంటే జపమాల పట్టుకొని ఒక 3 గుర్తులు మరి ఇతని మధ్యస్థ ప్రార్థన అడుగుతూ కానాపల్లి విందు గురించి కొన్ని విషయాలు ధ్యానించుకొని, దాని తర్వాత ప్రార్థన చేసుకొని ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, జీవజల నదుల్ని నీ హృదయం నుంచి పారించావు ప్రభా. ఆ బిడ్డని ఆశీర్వదించి 300 ఫీట్లు వేశారంట. దయచేసి నీ నదులను యేసు నామములో ప్రవహించునుగా కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాదేవుడు చెప్పాడు, పడుతుంది బోరు అని అన్నాడు. ఆమె నలుడియా ప్రార్థన చేయమని దేవాదేవుడు చెప్పాడు. ఆమె నలుడియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లితో నేను అన్నాను, అమ్మ నువ్వు బాధపడకు, ఏడవకు, దయచేసి దేవుడు వింటున్నాడు మన ప్రార్థన, దేవుడు చెప్తున్నాడు తల్లి నువ్వు బాధపడకన్న తర్వాత ఆ తల్లి అంటుంది, అమ్మ థ్యాంక్స్ అమ్మా అని అంటుంది. వందనాలమ్మ అంటే, అమ్మ నాకు చెప్పకు, దేవుడికి చెప్పు, దేవుడు ప్రేరేపించకపోతే నేను కాల్ చేయలేను. మేలు చేయుట యందు మేబీ నేను నోరు మూసుకొని హల్లెలూయా 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 అని క్రూసిఫిక్స్ ముందు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, స్వస్థత ప్రార్థన చేసినా, విడుదల ప్రార్థన చేసినా, దేవుడికి మేబీ ఎంత వినబడ్డా కూడా రెస్పాండ్ అవ్వడు. కానీ ఆ ప్రార్థన క్రియారూపకంలో, ప్రవర్తన రూపంలో
మేలు చేయడం అనేది ప్రవర్తనకి అండి, మాటలకి సాధ్యపడదు. అది నీ విశ్వాసము క్రియల రూపకంలో నిరూపించకుండా ఎలా నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తావో ప్రూవ్ చేయని మనకి యాకోబు గారు చెప్తున్నారు లేఖనాలలో, యాకోబు రాసిన లేఖలో. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది ఒక ఎగ్జాంపుల్ మేలు చేట, ఓకేనా? ఎస్. అదేవిధంగా మనము మనుషులమండి, అంత ఈజీగా నమ్మము దేవుడి మాటని, అంతెందుకు మన పక్కనే ఒక బిడ్డ వచ్చి అమ్మ ఈ ఆపద జరగబోతుందిరా దయచేసి ప్రార్థన చేయరా అంటే మనం ఏమంటాం? ఏడ్చావులే. మనసులో అండి, బయటికి కాదు. ఏడ్చావులే, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, ఇక నాతో మాట్లాడట్లేడు. ఈగో, సెల్ఫ్ ఈగో చచ్చిపోవాలి మనందరికీ. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది కాదు, నీతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ద్వారా, నాతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ద్వారా. విందామా వద్దా? ఒబే చేద్దామా వద్దా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకరోజు సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి ఆల్మోస్ట్ 1 వీక్ కూడా కాలేదండి. అప్పుడు జ్యోతకు వచ్చిందని చెప్పాను కదా, ఆ రోజు నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత సాటర్డేనో ఏమో వచ్చింది. ఆ రోజు 3 రోజుల నుంచి అక్క కూడా నేను చెప్పాను, అక్క నాకు దేవుడు ఒక నల్ల కలరు డ్రెస్సో స్కార్ఫో వాట్ ఎవర్ ఇట్ మేబీ చూపిస్తున్నాడు. అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉందండి, ఒక తల్లి కూడా ఉంది, 40 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఆమె వచ్చింది, ప్రేయర్ చేసుకుంది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళి మాట్లాడాను. కానీ నేను ఒకటే గుర్తుపట్టాను, అదేంటంటే ఆమె డ్రెస్ మీద బటర్ఫ్లైస్ లేవు, డ్రెస్ మొత్తం నల్లగా ఉంది. కానీ దేవుడు నాకు చూపించింది ఏంటంటే ఆ డ్రెస్ మీద సీతాకొక చిలుకలు లేవు, కానీ డ్రెస్సు బ్లాక్ ఉంది, ఆ యొక్క డ్రెస్ మీద తెల్ల కలర్ పూలు ఉన్నాయి, తెల్ల కలర్ సీతాకొక చిలుకలు లేవు. నాకు దేవుడు చెప్పింది సీతాకొక చిలుక. నేను దేవుడిని అడిగాను, సీతాకొక చిలుకలు లేవు, నేను మాట్లాడాను అన్నాను. నేను దేవుడితో, దేవుడు అంటూ ఉన్నాడు మాట్లాడని, మళ్ళీ దేవుడు అంటున్నాడని అర్థం కాలేదండి. అయిపోయింది, జ్యోతక కూడా అక్కడ ఉంది. ఆ బిడ్డ బయటకు వచ్చింది, కొద్దిసేపు తిరిగింది, అక్కడక్కడే తిరిగి నేను మీతో మాట్లాడొచ్చా అని అడిగిందండి. ఆ బిడ్డ మాట్లాడింది, అయిపోయింది. ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అవుతాను, నీకు దండం పెడతాను, పాప సంకీర్తన తీయలేదని దేవదేవుడు చెప్తున్నాడమ్మా, నీ తమ్ముడు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అంటున్నావు కదమ్మా ప్రార్థనలో, ఫోకస్ సాతాను మీద చేయకు తల్లి, దయచేసి దేవుడి మీద చేద్దాం, దేవుడి శక్తి మీద చేద్దాం మనం ఫోకస్ అని అంటే, సరే జాయిన్ అవుతాననింది. దేవుడు నీకు మళ్ళీ చెప్తున్నాడక్క, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత జాయిన్ అవ్వవు, ఐ నో ఇట్, నాకు తెలుసు. కానీ ఆ దుష్టాత్మను పక్కకు పెట్టేసి నువ్వు దేవుడి ఆత్మతో ప్రేరేపింపబడి నువ్వు జాయిన్ అవ్వు ప్రేయర్ గ్రూప్లో అన్నాడు. అస్సలు లిఫ్ట్ కూడా చేస్తలేదు, కాల్ వాట్సాప్ మెసేజ్లు పెట్టినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అక్క. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది ఒక ఎత్తు కదా. రెండో విషయం ఇంకొకటి జరిగింది. 3 రోజుల నుంచి వెయిట్ చేయించాడు దేవుడు. 3 రోజులు ఆడరేషన్ చేపలకి వెళ్తున్నాను, సాయంత్రం వరకు ప్రేయర్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు, వస్తున్నాను, అయిపోయింది, విసుగొచ్చేసింది నాకు. 3వ రోజు నేను అనుకున్నాను, ప్రభు ఈ రోజు నువ్వు చూపించకపోతే నేనేం చేయలేను. అసలు ఎవరమ్మా నన్ను మాట్లాడమంటున్నావు అంటే మేబీ నాకు కూడా స్వస్థత వస్తుందేమో ఆ బిడ్డతో మాట్లాడితే ఆశతో ఉన్నానండి. సాయంత్రం వస్తుంది, సాయంత్రం 4:30 అవుతుంది. 4:30 ప్రభా 2:58 దేవుడు మళ్ళీ చూపించాడు. ఆ యొక్క బ్లాక్ కలరు, మళ్ళీ ఆ యొక్క బ్లాక్ కలర్ మీద బటర్ఫ్లైస్. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట, రెడ్ డ్రెస్ వేసుకున్నాను ప్రీవియస్ డే, ఆ నెక్స్ట్ డే కూడా అదే డ్రెస్ వేసుకున్నాడు దేవుడు. నేను డ్రెస్సుతో సహా నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి దర్శన వరం ఉంది, చాలామందికి వాయిస్ ఆఫ్ గాడ్ స్వరం వింటున్నాము, కానీ ఒబే చేయలేకపోతున్నాము, చెప్పడానికి భయపడుతున్నాము. అందుకే నేను ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది, కొంచెం టైం ఇవ్వండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సమయంలో నేను రెడ్ డ్రెస్ దేవుడు మళ్ళీ వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా బ్లాక్ స్కార్ఫ్ వేసుకున్నాను. దాని మీద లైట్గా పూలు ఉన్నాయి, రెడ్ కలర్ పూలు, అవి మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. అదే వేసుకొని నేను వెళ్ళాను. ఆ అమ్మాయి కూడా ఎగ్జాక్ట్గా అలానే వచ్చిందండి. కానీ ఆమె వేసుకున్న స్కార్ఫ్ మీద బటర్ఫ్లైస్ ఉన్నాయి వైట్ కలర్లో. ఆమె హల్లెలూయా. రెడ్ డ్రెస్ కంప్లీట్గా పాదాల వరకు, చేతుల దగ్గర వరకు కూడా చున్నీ ఎంత బాగా కప్పుకుందో. ఆ యొక్క స్కార్ఫ్, చున్నీ కూడా కదా స్కార్ఫ్ కప్పుకొని ఉంది. తల్లి వచ్చింది, దాంతో తల్లి వచ్చినప్పుడు నాకు ఇన్స్పైర్ కలగలేదు. పాపని నేను సైడ్ నుంచి చూస్తున్నాను, దేవుడి యొక్క ఆత్మస్వరంతో సైడ్ నుంచి చూసి, ప్రభువా రెడ్ కలర్ డ్రెస్ కనబడుతుంది, సంథింగ్ ఏదో బ్లాక్ కనబడుతుంది, చూడాలా లేదా అని దేవుని అడుగుతున్నప్పుడు చూడన్నాడు దేవుడు. అడరేషన్ చేపలకు వచ్చింది, ప్రేయర్ చేసుకుంది, కూర్చుంది, వెళ్ళింది. అడరేషన్ చేపలో తల యేసయ్య యొక్క దివ్య ప్రసాద నాలుగు దగ్గర వంచింది, ముద్దు పెట్టుకుంది, బ్యాక్ వస్తుందండి. తల్లిదండ్రులు ఉన్నారనే విషయం నాకు అప్పటికి కూడా అర్థం కాలేదు. ఆ బిడ్డ బయటకు వచ్చింది. నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఏమైందో తెలియదండి. ఆ సమయంలో ఒళ్ళు మొత్తం విపరీతమైన దురద. నేను అన్నాను, ప్రభు ఆమెతో మాట్లాడాలా వద్దా అని అనుకుంటున్నప్పుడు మనసులో ఇచ్చింగ్ స్టార్ట్ అయింది, దురద స్టార్ట్ అయింది.
వామో ఏంటి ప్రభు ఇదని కాళ్ళు గోక్కుంటున్నాను, చేతులు గోక్కుంటున్నాను. ఇక్కడ మనకి నరాలు ఉంటాయి చూడండి, ఈ మోచేయి దగ్గర నుంచి ఈ యొక్క యాంకిల్ వరకు, ఈ యొక్క ఏమంటారు ఎల్బో నుంచి ఇక్కడ వరకు మణికట్టు వరకు దురదలేస్తుంది, నరాలు మొత్తం వాస్తున్నట్లుగా కనిపిస్తుంది నాకు. ప్రభు ఏంటి ప్రభు ఇది ఏమవుతుంది అంటే లే లే లేనా అంటున్నాడు దేవదేవుడు. సరే అనేసి ఎమ్మటి బయటికి వెళ్ళానండి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, భార్య భర్తలు, ఆ పాప వెళ్ళిపోయారు బయటికి. నేను భయపడుతున్నాను. తల్లి కొంచెం బీభత్సంగా ఉంది, తండ్రి కూడా బీభత్సంగా ఉన్నాడు, పెద్ద శరీరాలు. కొంచెం భయం వేసింది నాకు. అయినప్పటికీ సరే ఏదైతే ఏంది నా దేవుడు మాట్లాడమన్నాడు కదా అని నేను ఆంటీని చూశాను, అంకుల్ని చూశాను. అంకుల్ తను మీ పాపనా అంటే అవును అని అన్నాడు. మంచిగా మాట్లాడాడు. నేను కొద్దిసేపు మాట్లాడొచ్చా తనతో అంటే మాట్లాడొచ్చా అన్నాడు. తల్లి అక్కడ ఉంది, తండ్రి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ పాప నేను పక్కకు పిలుచుకొని మాట్లాడుతున్నాను. అమ్మ నీ పేరేంటిరా అంటే ఆ బిడ్డ ఏదో చెప్పిందండి, సంథింగ్ సారా సంథింగ్ సారా సంబంధించిన పేరుంది, ఏదో సారా మీదనే సంబంధించిన పేరుంది. ఆ బిడ్డ చెప్పగానే తల్లి ఎన్ని రోజుల నుంచి ఉంది నీకు ఈ యొక్క దురద యొక్క ఇచ్చింగ్ అని అడిగాను నేను. 19 సంవత్సరాల నుంచి నాకు దురద ఉంది అనింది. బా నేనైతే అండి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మీరు నమ్మని నమ్మకపోండి, 19 ఏళ్ళ అనుకున్నాను. నీ వయసు ఎంత తల్లి అంటే 19 ఏళ్ళు అనింది. అట్లట్లా సాధ్యం అమ్మ అంటే నేను పుట్టిన 3 నెలల నుంచి నాకు విపరీతమైన దురద స్టార్ట్ అయిందని చెప్పిందండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బిడ్డ చెప్పగానే పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేస్తూనే ఉన్నాడు. నాకు ఇక్కడ స్వస్థత అవుతుంది. ఆ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నాకు స్వస్థత అవుతుంది. నాకు అప్పటివరకు ఉన్న దురదంతా పోతుంది. యూరినరీ దగ్గర ఉన్న 2-3 రోజుల నుంచి నా ఇన్ఫెక్షన్ పోతుంది. మీరు నమ్మని నమ్మకం, నేను మళ్ళీ చెప్తున్నా, తప్పుగా అనుకోద్దామా. అక్క వాళ్ళిద్దరు ప్రేయర్ చేసినప్పుడు నాకు యూరినరీ ఇన్ఫెక్షన్ పోయిందని చెప్పినా కదా, మళ్ళీ నెక్స్ట్ డే నాకు స్టార్ట్ అయింది. ఆ బిడ్డ కోసం ప్రార్థించడానికి 3 రోజులు నేను వెళ్ళాను కదా, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రభువా నాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అంటే ఆ రోజు దేవుడు ఫుడ్ తినొద్దన్నాడు, తీసుకెళ్ళాడు. 3 గంటల సేపు పాస్కల్ బేలన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత కార్లో అక్కటిస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన అడుగు, నువ్వు మోకరించలేవు, నీ వల్ల అవ్వదు, హోలీ యూకరిస్టిక్ లాడు ముందు నువ్వు 3 గంటలు మోకరించాల్సిందే అన్నాడు దేవుడు. నా వల్ల కావట్లేదు ప్రభావ, కంట్రోల్ తీసుకో ప్రభావ అంటే ప్రియమైన దేవుడు బిడ్డ మోకరించేసాడు దేవుడు. 3 గంటలు అయిపోయిన తర్వాత ఆ బిడ్డని కల్పించాడు. ఆమేన్ హల్లెలూయా. స్వస్థత ఎందుకు అవధిక, ఆమేన్ హల్లెలూయా. విడుదల ఎందుకు అవధిక, ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డల ఆ సమయంలో నేను ఏం చెప్పానో నాకు గుర్తయితే లేదు, కానీ కొన్ని చెప్తానమ్మా నాకు గుర్తున్న మటుకు. ఆ బిడ్డ నన్ను ఇట్లనే చూస్తుంది, నీకు స్వస్థత అయిందమ్మా నమ్మమ్మ అంటే ఇట్లనే చూస్తుందండి. నేను అన్నాను మీ మదర్ కదా అంటే అవునంటే ఆంటీ ఒక్కసారి ఇటు వస్తారా అన్నా. నేను మెట్ల మీదనే ఉన్నాను, చర్చి మెట్ల మీద, యూకరిస్టిక్ లార్డ్ చర్చి మెట్ల మీద. ఆ తల్లి వచ్చింది. అంత భయంకరంగా అంత బీభత్సంగా కనబడుతుంది కదా ఆ తల్లి. నేను అన్నాను, అమ్మ పాపకి 3 నెలల నుంచి దురద ఉందని చెప్తుంది కదా అని చెప్తుంది కదా, 3 నెలల నుంచి మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారా తల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ట్యాబ్లెట్లు అంటే తిరగని హాస్పిటల్ లేదని చెప్తూ ఆమె ఏడుపు కాదండి నిజంగా. వామ్మో నాకు ఎట్లా గుర్తొచ్చిందంటే, ఒక వితంతురాలు ఆ యొక్క పురుషుడు ఆ యొక్క కుమారుడు చచ్చిపోతే పరిశుద్ధమైన గ్రంథంలో యేసయ్య వెళ్ళి ముట్టి తాకి స్వస్థపరిచాలని ఉంది కదా, పాడని తాకగానే శక్తి ఉద్భవించింది. అందరూ ఆగిపోయారు, పాడని పట్టుకున్న వాళ్ళు, పాడని పట్టుకున్న వాళ్ళు. చనిపోయిన వ్యక్తిని మోస్తున్న 4 వ్యక్తులు ఆగిపోయారు. అంటే కేవలం పాడలో ఉన్న బిడ్డకే స్వస్థత కాలేదు, ఆ 4 వ్యక్తులకి కూడా శక్తి ప్రసరించింది. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య నడుస్తున్నప్పుడు ఆయన శక్తి ఉద్భవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఆయన శక్తి ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి. ఆమేన్ హల్లెలూయా. దేవుని శక్తితో అందుకే నింపబడ్డాడు, దేవుడి యొక్క పవిత్రాత్మతో అందుకే నింపబడ్డాడు. అందుకే పేతురుకి పౌలు గారులకి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క వస్త్రం పడ్డప్పుడు, నీడలు పడ్డప్పుడు స్వస్థతలు ఎందుకు జరిగాయంటే దేవుడి శక్తి వారిలో ఉంది. 3 గంటల సేపు దేవుడు ఎందుకు మోకరింపజేసుకున్నాడంటే అక్కడ దేవుడి శక్తినిచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డల దివ్య సప్రసాదనాథుడికి సమస్తము సాధ్యం. హోలీ యూకరిస్టిక్ లార్డ్, దివ్య సప్రసాదం. నాలో ఉన్న దేవుడు, ఇదిగో నాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడని. ప్రియమైన దేవుడు బిడ్డల అప్పుడు నాకు అర్థమైంది ఆ వాక్యాలకు అర్థమేంటో. నేను దాని తర్వాత ఆ తల్లితో అన్నాను, 3 నెలలప్పటి నుంచి ఇన్ఫెక్షన్ ఉందని, ఇది దురద ఉందని చెప్పారని చెప్పగానే ఆ తల్లి చూపిస్తుందండి ఆ అమ్మాయి స్కార్ఫ్ తీసి. నేనైతే భయపడిపోయాను. మొత్తము ఇట్లా దద్దులుంది, ఒళ్ళంతా ప్లేసే లేదు, కాళ్ళ దగ్గర దద్దులే, కింద పాదాల దగ్గర దద్దులే మొత్తం. అప్పుడు చూసాను నేను, అప్పటివరకు చూడలేదు, అప్పటివరకు ఆత్మలోనే చూస్తున్నాను దేవుడు చెప్పిందంతా. ప్రేమ దేవుడు ఆ బిడ్డ దురద వెనక ఇచ్చి గోక్కుంటుందండి. వాళ్ళ నాన్నని అడుగుతుందంట, డాడీ ఇక్కడ గోకు డాడీ, నాకు దురద పెడుతుంది డాడీ. ఆ బిడ్డ చూపిస్తుందండి తన తల్లి, నా బిడ్డ ఇట్లుందమ్మా అంటే. నేను అన్నాను, అప్పుడు చెప్పాను నేను దేవుడి గురించి, అమ్మా నాకు ఇన్స్పిరేషన్ ఊరికి రాలేదు తల్లి, 2-3 రోజుల నుంచి ఇట్లా వస్తున్నా, ఏం జరిగిందో నేను మొత్తం చెప్పానండి ఆ తల్లికి. దయచేసి మీరు నమ్మండి అక్క, ఇట్లా జరిగింది,
దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాను దేవాదేవుడు చెప్తున్నాడు అని అన్నాను. ఆమె అడిగా, ఆమె ఏడవడము కన్నీరు కారిస్తే నోట్లోకి వెళ్ళిపోయి వాటర్ ఎక్కడ వరకు గొంతు వరకు దిగుతున్నాయి, మెడ వరకు. అర్థం చేసుకోండి ఆ బిడ్డ ఎంత ఆనందంతో ఏడుస్తుందో. అంటే నా ప్రార్థన విన్నాడు ఆ దేవుడు అని. ఆ తల్లి పడుతున్న బాధ, ఆ తల్లి ఏడుస్తున్న ఏడుపండి నిజంగా నా హృదయాన్ని కదిలించేసింది. నాకు అప్పుడున్న, నిజంగా నేను చెప్తున్నాను, అంత ప్రేమ లేదండి నాకు. ఈవెన్ మనుషులకు ఉండే అంత ప్రేమ కూడా నాకు లేదు. నిజం చెప్తున్నా, ఒక మాట లేకుండా చెప్తున్నా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అప్పుడు చూసాను నేను ఆ బిడ్డలో దేవుడు మా ప్రార్థన విన్నాడా అని. నేను అన్నాను, అక్క దేవుడు విన్నాడు, నేను ఒక్కసారి నీ బిడ్డని హగ్ చేసుకోవచ్చా, ఒకసారి పట్టుకోవచ్చా తల్లి నిన్ను అని అంటే, కాననింది ఆ అమ్మాయి. ఇట్లా అనింది, కానీ 2 చేతులు లేపింది. పట్టుకున్న తర్వాత అప్పటి వరకు నేను ఏడవలే. పట్టుకున్న తర్వాత నాకేమైందో తెలియలేదండి, ఏడ్చేశాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఫలిస్తున్నాడు ఇద్దరి మధ్యలో. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు షేర్ అవుతున్నాడు ఇద్దరి మధ్యలో. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు గుర్తొచ్చిందండి, అది ఏ రోజు తెలుసా? నెక్స్ట్ డే అమ్మ మరియ తల్లి ఎలిజబెత్ మనం సందర్శించిన పండుగ మనం జరుపుకోబోతున్నాము. ఆ ముందు రోజే ఆ బిడ్డను పట్టుకోవడానికి నాకు దేవదేవుడు కృపను ఒసగాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బిడ్డకి స్వస్థత అయిందని ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్ హల్లెలూయా. నేను ఎమ్మటే ఆ అక్కకి, అక్క ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి 7 గుర్తుల రక్త కన్నీటి చెప్పమని తీసుకొచ్చి, అక్క దయచేసి మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రార్థన వినపముంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి అని చెప్తే, తప్పకుండా అమ్మ అనేసి. ఎవరికో అండి, ఎడమ చేయి దురద వస్తుంది, చెస్ట్ భాగం కింద ఇప్పుడు దురద అవుతుంది. దేవదేవుడు ఆల్రెడీ ముట్టి మిమ్మల్ని స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. చెస్ట్ భాగంలో ఈ యొక్క ఎడమ చేయి భాగంలో ఎవరికో స్వస్థత అయింది తల్లి. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అంటే అండి నేనేం చెప్తున్నా అంటే, మనలో దేవుడున్నాడు, మనం లేం. నా అనే నేను చచ్చిపోయాను, నీ అని నువ్వు చచ్చిపోవాలా, నేను కూడా చచ్చిపోవాలా, రోజు చచ్చిపోవాలా. ఇది కేవలం ఏదో 365 రోజులలో దివ్య సప్రసాద నాథుడి యొక్క ఆరాధన రోజు, ఆ యొక్క పండుగ రోజు, కార్పస్ క్రిస్టి రోజు, జూన్ నెల 7వ తారీఖున మాత్రమే నేను యేసయ్యని నమ్ముతాను, అప్పుడే దేవుడు నాలో ఉన్నాడు, అప్పుడే దేవుడి చిత్తం జరగాలంటే నో. దేవుడి చిత్తం 24/7 ఇది దేవుడి చిత్తం. ఏంటది? మేలు చేయుట యందు విసుగు చెందరాదు. ఆ బిడ్డలు పట్టుకున్న తర్వాత నాకు ఏడ్చిన క్షణం ఒకటే గుర్తుందండి. దాని తర్వాత నేను ఆ అమ్మాయితో ఎక్కువ ఏం మాట్లాడే నాకు గుర్తులేదు, కానీ ఏడ్చిన క్షణము వచ్చి అయిపోయింది. మీరు నమ్మని నమ్మకపోండి, అప్పటి వరకు నేను నా నోరు కూడా కదపలేదు, కానీ నోట్లో పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ఎప్పుడైతే లోపలికి అడరేషన్ చేపలకి వెళ్ళాను నేను, అందరు వెళ్ళిపోయారు, అప్పటికప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? స్తుతించమని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందరు వెళ్ళిపోయారు కదా, నేను కూడా వెళ్ళిపోవాలేమో అడరేషన్ చేపల నుంచి. వామ్మో నాకు భయం అవుతుంది, నా భర్త వెళ్ళిపోయాడు కదా ఫ్యామిలీ ప్రేయర్ నుంచి, వామ్మో నాకు భయం అవుతుంది, నా పిల్లలు కూర్చోట్లేరు కదా ఫ్యామిలీ ప్రేయర్కి, అమ్మో నా వల్ల కాదు, నేను ఒకదాన్ని ప్రార్థన చేసుకోలేను. అందుకు కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచింది. నీ ద్వారా నా ద్వారా ఆ బిడ్డలని దేవుడు పరిశుద్ధాత్మతో దర్శించాలి అని, నీ ద్వారా నా ద్వారా దేవుడి యొక్క కార్యములు ఇంటిలో జరగాలని. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ముందుగా మనకు కూడా మేలు జరగాలి కదా, నా బిడ్డలకు కూడా మేలు జరగాలి కదా, మన భర్తలకు కూడా మేలు జరగాలి కదా, బయట వాళ్ళకే కాదు కదా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికో యూరిన్ పాస్ అవుతుందని దేవాదేవుడు చెప్పాడు కదా, కంటిన్యూస్గా ఆల్రెడీ దేవుడు ముట్టి స్వస్థపరిచున్నాడమ్మా ఆల్రెడీ. ఆమేన్ హల్లెలూయా. స్టాప్ అయిపోయింది యూరిన్. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది జరిగిపోయిన తర్వాత దేవుని స్తుతిస్తున్నప్పుడు నేను ఏడ్చేశానంటే ఎంత భయంకరంగా ఏడ్చానో నాకే గుర్తులేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏడవాలో చెప్తాడు, ఎప్పుడు నవ్వాలో చెప్తాడు, ఎప్పుడు స్తుతించాలో చెప్తాడు, ఎప్పుడు నిద్రపోవాలో చెప్తాడు, ఎప్పుడు లేవాలో చెప్తాడు, ఇంకా ఎప్పుడు 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 ఎలా మేలుకొని అందరికీ మేలు చేయాలో చెప్తాడు. నిద్రపోద్దు, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు లేపే టయానికి నిద్రపోతే కష్టం, దేవుడు చిత్తం చేయలేం. దేవుడు తడతాడు హృదయాన్ని. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను, తీస్తావా లేదా చూస్తున్నాడు దేవుడు, వెయిట్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ రోజు అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నిజంగా నేను చెప్తున్నాను అండి, డాంబికత్వం కాదు కానీ ఆత్మలో, దేవుడి ఆత్మలో ఏదో చేశాననే ఆనందం ఎక్కువ ఉంది ఆ రోజు. నెక్స్ట్ డే ఒక సఫరింగ్ ఉన్న దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సఫరింగ్ వచ్చిందంటే భయపడద్దు. దెర్ ఈజ్ అ మైటీ అనాయింటింగ్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్టర్ ద సఫరింగ్. ఆమేన్ హల్లెలూయా. ఏదైనా శ్రమ వచ్చిందంటే, ఏదైనా బాధ వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే, ఎక్కడో మనం కుంగిపోతున్నామని అనిపించినప్పుడు, నిరాశ పడుతున్నామని అనిపించిందంటే, డైరెక్ట్గా ఒక్కటే మాట, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను. సింపుల్.
గంటల గంటల ప్రార్థన వద్దు, గంటల గంటల మోకాల ప్రార్థన కూడా వద్దు. సింపుల్, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, ఒక్క మాట సాతానుగాడు బీభత్సంగా భయపడతాడు. వామ్మో ఇదేంటి పిచ్చిది, నేను దేవుడి గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఏసయ్య నేను నమ్ముతున్నానని చెప్తుంది. అది వెళ్ళిపోతాడు, మన దగ్గర ఉండడు, మనలో నుంచి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుడి బిడ్డల, ఇది మేలు చెవిట యందు అని ఆ బిడ్డ కోసం 3 రోజులు వెళ్తే తప్ప నాకు అర్థం కాలేదు. 3 రోజుల నుంచి మరి దేనికి కూడా ఉపయోగపడలేదు అంటే దేవుడికి తెలుసండి, అదంతా మనకు తెలీదు. అసలు ఏమి ఒక్క రూపాయి కూడా వాల్యూ లేదని చెప్తున్నాను కదా, నేను ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేకమని చెప్తున్నాను కదా. కానీ దేవుడు సంపాదించుకున్నాడండి. ఏం సంపాదించుకున్నాడో దేవుడికే తెలుసు. ఏంటది? ఇదిగో దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి అపోస్తులందరూ చెప్తున్నారు, 72 మంది చెప్తున్నారు, అయ్యా ఇదిగో మీ యొక్క పేరులో మేము స్వస్థతలు చేస్తున్నాం ప్రభు, దెయ్యాలు కూడా వదలగొట్టబడుతున్నాయి ప్రభు అన్నప్పుడు, ఇదిగో మీరు పరలోక రాజ్యంలో మీ పేర్లు లిఖింపబడుతున్నాయని ఆనందించండి. నేను సాతానుగాడు మెరుపు వలె పడిపోవడం నేను చూశాను. ఆమేన్, హల్లెలూయా. సాతానుగాడు ప్రతి ఒక్క హృదయం నుండి, ప్రతి ఆలోచన నుండి, ప్రతి బంధకము నుండి, సాతానుగాడు ప్రతి గృహము నుండి యేసు నామములో పాతాళానికి పడిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. వాడి క్రియలు చితకద్రొక్కబడునుగాక రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. వీలైతే స్పీకర్ పెట్టు, ఇంటిలో గోడలు కూడా వింటాయి వాక్యాన్ని. ముట్టుకోవడానికి దుష్టుడు బయటపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ అర్థమవుతుందా? మేలు చేయుట అంటే కేవలం ఏదో ఒక రోజు నాకు ఇష్టం ఉన్నప్పుడే నేను చేస్తాను, నాకు మూడున్నప్పుడే నేను చేస్తాను, లేదంటే నాకు వీలు కానప్పుడు నేను చేయనంటే ఒక్కటి చెప్తానండి, మనము వేరే వాళ్ళకి మేలు చేసినప్పుడు ఏం జరుగుతుంది కదా, డెలివరెన్స్ జరుగుతుంది. ఎవరికి? వాళ్ళకి కాదు, మనకు కూడా. ఆమేన్, హల్లెలూయా. మనకేదో జరుగుతుందండి, విడుదల, మనకేదో వస్తుందండి, స్వస్థత, మనకేదో జరుగుతుంది లోపల. ఆనందం, ప్రేమ, సహనం, ఓర్పు, ఇవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు. ఇది కేవలం సంవత్సరానికి ఒక్కసారి వాగ్దానం లాగా నెరవేరదు, అది తప్పు. ఓన్లీ కేవలం వాగ్దానం ఇచ్చిన రోజు నన్ను వాడుకోదేవా అంటే అది తప్పండి. ఇది ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ. క్రీస్తులో మనం స్లీవలో మనం మరణించాలి, పునరుత్థాన క్రీస్తులో మనం లేవాలి. అందుకే లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవరికో లెఫ్ట్ లెగ్, ఫీట్, ఎడమ కాలు కింద, దాని దగ్గర ఎడమ కాలు దగ్గర పైన దురద పెడతా ఉంది. దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. కుడి మోకాలు ఎవరికో స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యు లార్డ్, లార్డ్. ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ మై లార్డ్ జీసస్. ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ మై లార్డ్ జీసస్. ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ మై లార్డ్ జీసస్. దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారేనయ్యా. దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. రాజమ్మ పాప బిడ్డల్ని వాక్యానికి అంటగొడుతున్నాం ప్రభా. ప్రతి ప్రార్థన విన్నపని అంటగొడుతూ నైనా ఏ బిడ్డలైతే ప్రార్థన విన్నపాలు చేస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విన్నపని వాక్యానికి అంటగొడుతూ, కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే. ఎస్, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, ప్రభు నాతో ఇట్లనెను, నేడు నేను నిన్ను కనియుంటిని. నేడు, టుడే ఇట్ సెల్ఫ్, నాట్ టుమారో, లేదంటే పాస్ట్లో కాదు, వర్తమానము భవిష్యత్తులో కాదు, లేదంటే అయిపోయిన కాలంలో కాదు, వర్తమానం ప్రజెంట్ కంటిన్యూస్ గురించి దేవాదేవుడు చెప్తున్నాడు. ఆయాం, నేను ఇమ్మానుయేలు, దేవుడు నాతో ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పటికీ ఉంటాడు. అయితే ఈరోజు ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటి? మేలు చేయుట యందు విసుగు చెందరాదు. కన్నవాడవు నీవే అంటే యేసే మనల్ని అన్నాడండి. ఎలా? కొన్నాడు కాబట్టి కనగలిగానండి. ఆమె అడిగా కొన్నాడండి. ఎంత పెట్టి కొన్నాడు? ఆయన రక్తము ఎంత విలువైనదంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పాపము నుండి కాపాడగలిగిందంటే కొలవలేనిది ఆయన రక్తము. అందులో ఉన్న పరిశుద్ధత నీకు నాకు అర్థం అవ్వలేదు. ఎంత అర్థం చేసుకుందామన్నా కూడా మానవుడికి దేవుడు అర్థం అవ్వడం ఏంటి? అర్థం అవ్వరు. అర్థమైతే అసలు మన మానవులమే కాదు, దేవుడే కాదని చెప్పాలి.
ప్రేమ దేవుడి బిడ్డ, దేవుడి శక్తి, దేవుడి ప్రేమ, దేవుడి యొక్క గొప్పతనం మనందరికీ అర్థం కాదండి. ఎంతో కొంత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే చిల్లి గవ్వంతన్నా అర్థమవుతుంది. సముద్రంలో చుక్కంతా శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇందులో శతాధిపతి అంటే షత్ అధిపతి, 100 మందికి అధిపతి అని అర్థం. ఆయన ఒక దాసుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున? ప్రేమ దేవుడు బిడ్డ, తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ బ్రదర్ మీరు కూడా జాయిన్ అయి ఉంటే తప్పుగా అనుకోవద్దు. సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్లో ఒక బ్రదర్ కనిపించారు. మాట్లాడాడు, అయిపోయింది, ప్రేయర్ చేయమ్మా అన్నాడు, అంతా అయిపోయింది. ఎస్ బ్రదర్ ప్రేయర్ చేద్దామని చెప్పాను. పర్సు పోయింది అన్నాడు. ఒకరోజు అవును ప్రేయర్ చేసాం, అయిపోయింది. మళ్ళీ నేను రోజు కూడా మెసేజ్ పెడుతున్నాను, బ్రదర్ జాయిన్ అవ్వండి, దేవుడికి మీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, పరిచర్య పిలుపు ఉంది, జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. కానీ ఆల్మోస్ట్ 20-30 రోజుల నుంచి జాయిన్ అవ్వట్లేడు. ఈరోజు ఎగ్జిట్ అయ్యారు గ్రూప్ నుంచి. నేను ఎమ్మటే మెసేజ్ పెట్టాను, బ్రదర్ దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోండి బ్రదర్, దయచేసి ఈరోజు ఒక్కరోజైనా జాయిన్ అవ్వండి బ్రదర్ ప్రేయర్లో అంటే. ఐఎమ్ ఆన్ ద వే టు వెలాంగినియో సంథింగ్ ఏదో ట్రిప్ అని పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా అబద్ధాలు ఆడకూడదు బ్రదర్. గాడ్ వాచింగ్ ఎవ్రీథింగ్, మై ఆల్ మైటీ గాడ్ వాచింగ్ ఎవ్రీథింగ్. మనం అబద్ధాలు ఏదైతే ఆడుతున్నామో దేవుడి విషయంలో ఆడొద్దు. దేవుడి కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను సమర్థించుకోవడం కాదు, గంట సేపు నా దేవుడి యొక్క సన్నిధిలో నేను ఉండకపోతే వాక్యం ఏం మాట్లాడతాడు దేవుడు నా ద్వారా అని నేను అనుకున్నాను. కాబట్టి దేవుడికి క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను మన్నించు, ఈ గంట సేపు నేను అబద్ధం చెప్తున్నాను, అందరు పడుకునే సమయంలో నేను పైకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ దేవుడు బిడ్డలారా, కానీ అబద్ధము దేవుడి కొరకు చెప్తే పర్లేదేమో చిన్న చిన్నవి అని దేవుడి పరిచర్య కొరకు, కానీ దేవుణ్ణే అబద్ధికుని చెయ్యొద్దు. దేవుడి వాక్యం వినకుండా వెళ్ళడానికి అబద్ధం ఆడద్దు. దేవుడి యొక్క వాక్యాన్ని వినకుండా ఉండడానికి అబద్ధం ఆడద్దు. దేవుడి వాక్యం నాకు అవసరం లేదని చెప్పు, ముఖం మీదనే ఊరుకుంటా నేను, దేవుడు ఊరుకుంటాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు తెలియదా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దేవుడు తెలియదా? మార్తా మార్తా ఏం చేస్తున్నావు? అవును ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా అని మార్తమ్మ అడుగుండొచ్చు. కానీ మార్తమ్మ ఏం చేస్తుందంటే మళ్ళీ యేసయ్య రాగానే మరి దేవుడి చిత్తం తెలుసుకోవాల్సిన తను యేసయ్య పాదాల దగ్గర కూర్చోకుండా అనేక పనులు చేస్తూ సతమతం అవుతుంది. 5,000 మందికి ఆహారం పెట్టిన యేసయ్య, 4,000 మందికి ఆహారం పెట్టిన యేసయ్య ఏదైనా చేయగలుగుతాడు. తెలీదా మార్తమ్మకి? వినట్లేదా? ఎన్నో ప్రదేశాలు యేసయ్య తిరిగి అద్భుతాలు చేస్తుంటే తెలుసు. అయినప్పటికీ నేను చేసుకోవాలి పని, నేనే చేయాలి పని, అమ్మో నా వల్లే అవుతుంది అని ఆ కంపార్ట్మెంట్ బాక్స్లోకి మేబీ దేవుని తీసుకెళ్ళట్లేమేమో నువ్వు నేను. జాబ్ బాక్స్లోకి, బిజినెస్ బాక్స్లోకి, ఇంకేదైనా బాక్స్లోకి, గర్భఫలం అనే బాక్స్లోకి, ఇంకేదంటే భర్త మారాలి అనే బాక్స్లోకి, తల్లులు మారాలి పిల్లలు మారాలనే బాక్స్లోకి, వ్యసనాలు విడిచిపెట్టాలనే బాక్స్లోకి దేవుని రాకుండా అలో చేయకుండా అలా ఆపేశామేమో. పరిశుద్ధాత్మదేవ మా మీదకి దిగిరా, పరిశుద్ధాత్మదేవ గ్రూప్ మీదకి దిగిరా, పరిశుద్ధాత్మదేవ నా భర్త మీదకి దిగిరా, పరిశుద్ధాత్మదేవ నా మీదకి దిగిరా, పరిశుద్ధాత్మదేవ మా కుటుంబంలో ప్రతి బిడ్డ మీదకి దిగిరా. అంతకంటే ముందుగా ఈరోజు ఏ బిడ్డని నువ్వు నాకు చూపిస్తావు, ఆ బిడ్డకి మేలు చేయుటకు నాకు విసుగు లేకుండా నాకు కృపని అనుగ్రహించు ప్రభువా. నిన్నటి రోజు అక్క వాక్యం చెప్పింది కదా, ప్రేమ ప్రవర్తన లేకపోతే వ్యర్థమని. ఎస్, తప్పుగా అనుకోదు. కానీ డినామినేషన్స్లో ఈరోజు లేనిది కథోలిక శ్రీ సభలో ఉన్నది ఏంటి అని అంటే, గురువులు మొత్తము కూడా ఎక్కడ పడితే అక్కడ పొలాలలో, ఆ యొక్క అడవులలో ఎక్కడ ట్రాన్స్ఫర్ పడితే అక్కడికి వెళ్ళి సేవలు చేస్తారు. కుష్ఠరోగులకి, ముతుకోళ్ళకి, పిల్లలకి, చచ్చిపోయే బిడ్డలకి, రోగాలు ఉన్న వాళ్ళకి, వ్యాధులు ఉన్న వాళ్ళకి, లెప్రసీ ఉన్న వాళ్ళకి, కుష్ఠులు ఇంకా ఏమున్నా అంటే ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు అమ్మ మదర్ తెరీసమ్మ గారు చేయలేదా? అమ్మ మదర్ తెరీసమ్మ గారి దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా అంటున్నాడంట. ఫాదర్ గారు చెప్పినప్పుడు విన్నాను, నేను అదే చెప్పాలని ఆశపడుతున్నాను. ఫాదర్ గారి మన అమ్మ మదర్ తెరీసమ్మ గారి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడంట, ఆ యొక్క పుండ్లు, ఆ యొక్క గాయాల నుండి, ఆ యొక్క ఘోరమైన గాయాల నుండి పురుగులు వెళ్తున్నాయి. పురుగులు తీసి ఒక దాంట్లో వేస్తూ మంచిగా ఇట్లా తుడుస్తూ ఉందామా క్లాత్ పెట్టి, పురుగులు తీసి ఒక దాంట్లో వేయడం. ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఒకసారి మనం తెలుసుకున్నాం, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గారు గాయాలు కడిగి ఆ యొక్క లెప్రసీ, ఆ యొక్క వూండ్స్ కడిగిన వాటర్, చీము కడిగిన వాటర్
సడన్గా తాగేసింది అంటేనే మనందరికీ వాంతికి వచ్చినట్టుగా అనిపించిందని ఒకసారి అనుకున్నాం మనం. మదర్ తెరీసమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వ్యక్తి పురుగులు తీసి చూస్తూ ఉంటే అన్నాడంట, వామ్మో నాకు ₹1,00,000 ఇచ్చినా కూడా ఈ పని చేయను, ఎట్లా చేస్తున్నారమ్మా మీరు అని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరు? ₹1,00,000 ఇచ్చినా కాదు, ₹1,00,00,000 వచ్చినా నేను ఈ పని చేయనని మదర్ తెరీసమ్మ గారు చెప్తూ ఉన్నారంట. ₹1,00,00,000 ఇచ్చినా నేను ఈ పని చేయను, నాకు యేసయ్య చేయమంటే చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డలో నేను చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య ప్రేమ నాలో ఉంది, ఆ బిడ్డలో దేవుడి ప్రేమ ఉంది కాబట్టి యేసయ్య నేను చూస్తున్నాను కాబట్టి ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను చెయ్యా, కానీ దేవుడి కోసం చేస్తా. అబ్బా ఎంత గొప్ప ఆన్సర్ అండి. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నాం? ₹1,00,000 ఇస్తే నీకు నెంబర్ 1 జాబ్ ఇస్తా, ₹1,00,000 కాదు ₹1,00,000 ఇస్తా నీకు నెంబర్ 1 జాబ్ ఇస్తా, ప్రీచింగ్ మొత్తం వదిలిపెట్టి నువ్వు రా అని అంటే ఎంతమంది వెళ్తాం? మనలో చాలామంది వెళ్తాం. ఉన్న పలంగా ₹1,00,000 వద్దు, ₹1,00,000 వద్దు, 20,000 30,000 40,000 ఇస్తే పరిచర్య వద్దు. నేను కూడా ఉన్నాను అందులో. మొన్నటి రోజున కింద మీద పడింది ఆ ప్రాబ్లంతో. అయ్యో ప్రభువా నీ చిత్తం ఉందా నేను పరిచర్య చేయడం? ఈ పిచ్చిదాని మాటలు, దేవుడు ఎంత బాధపడ్డాడో ప్రభు, నన్ను మన్నించిన ఆయన. ఈ పిచ్చిదాని మాటలండి చాలామందితో అన్నా కూడా. నేను ఆల్రెడీ భూమి మెసేజ్ పెట్టింది నాకు మొన్నటి రోజున నైట్ అనుకుంటా, నిన్నటి రోజున నైట్ ఏమో, అక్క దేవుడు ఎందుకో ప్రేయర్ చేయమంటున్నాడు అక్క నీకోసం, అంతా ఓకే అని పెడితే అవును మా ప్రేయర్ చేయి నా కోసం అని పెట్టాను నేను. అంటే అసలు విషయం నేనేం చెప్పలేను కానీ పెట్టానండి అలా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజంగా దేవుడు మాట్లాడతాడండి బిడ్డల ద్వారా. ఆవిడతో మాట్లాడాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు ప్రేరణిచ్చి నా కోసం ప్రేయర్ చేయమంటున్నాడు, నాకు ప్రేరణిచ్చి నీ కోసం ప్రేయర్ చేయమంటున్నాడు. అయ్యో నా బిడ్డ బాధపడుతుంది, ఏడుస్తుంది, కన్నీరు తుడుచుకో తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరినో దేవదేవుడు ఇప్పుడు పరామర్శిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యూ కెన్ ఫీల్ ద టచ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా మేలు చేయడానికే ఈ లోకంలో పుట్టాం. ఎక్కడుంది వాక్యం? మనందరికీ తెలుసు, సత్కార్యములు చేటి అందు విసుగు చెందరాదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము, నేను నీ వాక్కును వారికి అందచేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది, ఏలయనా నా వలే వారును లోకమునకు చెందిన వారు కారు. నిన్ను నన్ను తిడుతున్నారా, నిన్ను నన్ను కొడుతున్నారా, ఎందుకు? మంచి చేస్తుంటే చెడు చేస్తున్నది కంట్లేనమ్మ. మంచి చెడు రెండు ఉంటాయి. చెడు చేసినప్పుడు తిట్టారంటే మంచి విషయమే, పాపం చేసినప్పుడు లేదంటే లేనిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు కొట్టారంటే ఇంకా మంచిది. 1 కాదు 2 కొట్టమని చెప్తాను నేనైతే. పిల్లలైనా ఇంకెవరైనా వాత పెట్టు, నో ప్రాబ్లం. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. మా అన్న కొట్టపోతే నాకు అర్థం అయ్యేది కాదు, మా అమ్మ తిట్టకపోతే నాకు అర్థమయ్యేది కాదు. సన్న బరిగా తీసుకొని సందులోకి తీసుకెళ్ళి కొట్టేవాడు మా అన్నయ్య, మా అమ్మకు కనబడకుండా. మా అమ్మ ఏడుస్తుందని. ఏ క్లాస్ తెలుసు అప్పుడు? నేను 9th క్లాస్. అప్పటికి మెచ్యూర్ అయ్యాను. మా అక్క అప్పటికి మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటానండి, 3 ఏళ్ళు తేడా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు కొట్టాడు తెలుసా? మ్యాథ్స్లో 25కి 19 వచ్చాయి, 19 వచ్చాయని కొట్టాడు. చిన్న స్లిప్ టెస్ట్లో. మ్యాథ్స్ ఎంత బాగా చదువుతావు నువ్వు, 19 వస్తాయా 25 కని? ప్రియమైన దేవుడు బిడ్డలారా, మేబీ అందరం అదే పని చేస్తే దేవుడి కృప వల్ల పిల్లలు తప్పకుండా బాగుంటారండి. మేబీ నేను గ్యారంటీ ఇవ్వలేమో, కలెక్టర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఇంకేదైనా లాయర్ అవుతుంది, నేను ఇవన్నీ చెప్పలేము. ఇట్స్ బియాండ్ దట్. ఆమేన్ హల్లెలూయా. మోషే గొర్రెల కాపరే, కానీ దేవుడు ఎలా నియమించుకున్నా అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని 6,50,000 మంది ప్లస్ అందరినీ కూడా నడిపించగలిగాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదే సందర్భంలో వాక్యం 15వ వచనం చదువుదాం చూడండి. మనమందరము నా వలే వారును లోకమునకు చెందిన వారు కారు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము ఒక చెడు వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, మనం ఒకవేళ ఆ యొక్క చెడు పని చేసినప్పుడు మనకి అందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అతనితో ఉన్నాము కాబట్టి ఈయన్ని కూడా కలిపి కొట్టండి, ఈడు కూడా పక్కనే ఉన్నాడని మనల్ని కూడా కొడతారు. చెడు పని చేసిన వాళ్ళతో మనం ఉంటే, పిచ్చి పిచ్చి మనల్ని చేస్తే, సాతానుతో ఉన్నప్పుడు కూడా దేవుడు అందుకే కొడతా ఉంటాడు మనల్ని. అంటే లేపడం, నిద్ర లేపుతూ ఉంటాడు. సాతానుతో ఉన్నావు లే అంటాడు. దాని మాటలకు నా మాటలు అంటాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే నా వలే మీరు లోకానికి చెందిన వారు కాదు. యేసయ్య ఏమంటున్నాడంటే మంచివాడు, సద్బోధకుడు, రబ్బీ, మన తండ్రి యేసయ్య రక్షకుడు, లోకనాథుడు, సర్వశక్తిమంతుడు. హీఈస్ గివింగ్ us ద అథారిటీ ఈక్వల్ టు జీసస్.
ఈక్వాలిటీ జీసస్. దర్శన గ్రంథంలో ఉందండి, పరిశుద్ధమైన దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో మీరు పరలోక రాజ్యానికి వస్తారు, నా సింహాసనం పక్కన మీకు సీట్ ఉంటుంది. ఆమేన్. దేవుడు మనల్ని అక్కడ కూడా తన పాదాల దగ్గర ఇవ్వట్లేడు స్థానాన్ని, బానిసలుగా జీవించమని చెప్పట్లేడు. నా బిడ్డలు, నా స్నేహితులు నా పక్కనే సింహాసనంలో కూర్చుంటారు. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. ఎవ్వరివ్వరు అంత గొప్ప స్థానాన్ని మనకి, ఎంత చేసినా ఇవ్వరు ఇంటిలో. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డారా, మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదట. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా, నా వలె వారంటే ఎవరు? నేను నీ వాక్కును వారికి అందజేస్తుని. వాక్యాన్ని అందజేయడం అంటే ప్రేమను అందజేయడం. వాక్యం అంటే దేవుడి చిత్తాన్ని వేరే వాళ్ళకి చెప్పడం. వాక్యాన్ని అందజేయడం అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఒక మెసెంజర్, అన్ ఏంజల్ ఆఫ్ గాడ్. మెసెంజర్ అనగా దేవుడి దూత. మెసెంజర్ అనగా దేవుడి దూత. వాళ్ళు ఇన్విజిబుల్గా ఉంటారు, మనం విజిబుల్గా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన కృప, దేవుడి యొక్క పరిచర్య, ప్రేమ అనేది. ప్రేమ దేవుడి బిడ్డలారా, కేవలం పరిచర్య అంటే స్టేజ్ మీద నిలబడి బోధించడం కాదు అందుకే పునీతులు ఎందుకున్నారు కథోలిక శిశువులు అంటే, వాళ్ళు స్టేజీలో ఎక్కపోయి ఉండొచ్చు, స్టేజీల కిందే ఉండి ప్రార్థించారు. ఆమేన్. హల్లెలూయా. సత్యం కోసం ప్రార్థించారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాళ్ళని దేవాదేవుడు సత్య సంబంధులుగా పరలోక రాజ్యంలో సీట్ల మీద కూర్చోబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వారిని మనం అంటున్నాం పునీతులని దర్శన గ్రంథం చెప్తుంది. 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 8వ అధ్యాయం చదవచ్చు, డౌట్ ఉంటే ఎవరికైనా. ప్రకటన గ్రంథం అంటాము ప్రాటెస్టెంట్స్ వాళ్ళైతే. 15వ వచనము, నువ్వు నేను దేవుడికి చెందిన వాళ్ళము, ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదిక. అది ఆలోచించొద్దు. అర్థమవుతుందండి మనకి. ఎస్, వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించటలేదు. ప్రభు నేను నిన్ను ఏం ప్రార్థిస్తున్నా అంటే, లోకం నుంచి తీసుకెళ్ళయ్యా. మనం అంటాం కదండి, కొంతమంది మనం ప్రార్థన చేస్తాం కదా, యేసయ్య గొప్పవాడు, తండ్రి, దేవుడు కాబట్టి మనం ఆయన బిడ్డలుగా మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నానండి. మనం ఏమంటాం తెలుసా, కోపం వస్తే, తీసుకోవో ప్రభువా, వద్ది బ్రతుకు. మనల్ని కూడా కాదండి, పక్కోలని, నా భర్తతో నేను విసిగిపోతున్నా, తీసుకోవో ప్రభువా, ఒంటరిగానే బతుకుతా నేను, ఆయన చేయకపోయినా పర్లే పని, నేనైనా పని చేసుకొని బతుకుతా, నా బిడ్డను పోషించుకుంటా, నా యొక్క పాపను పోషించుకుంటా, నా యొక్క బాబుని పోషించుకుంటా, నాకు ఈయన వద్దు, తీసుకోవో, మంచిగా ఉన్నప్పుడే తీసుకోవో. అందులో కూడా స్వార్థం ఉందండి మనం అడిగే దాంట్లో. ఎందుకంటే బాధ పెడుతున్నాడుగా, ఆ బాధ పడలేక, శ్రమను పడలేక, నిందలు పడలేక, అవమానాలు పడలేక, పర్సిక్యూషన్స్ పడలేక, హింసని పడలేక విరక్తి పుట్టి అడుగుతాం ప్రార్థన. దేవుడికి విరక్తి పుట్టి అడిగే ప్రార్థన దేవుడు వినడు. వినడం ఇన్ ద సెన్స్ వింటాడు, కానీ దేవుడి మహిమార్థం ఉండదు. ఇది కరెక్ట్, దేవుడి మహిమార్థం ఉండదు ఆ ప్రార్థన. అందుకే దేవుడు అంటున్నాడు, నా వలె మీరు ఈ లోకానికి చెందిన వారు కాదు. అయితే మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, వారిని లోకము నుండి తీసుకుపోమ్మని నేను నిన్ను ప్రార్థించటలేదయ్యా. నీకోసం నా కోసం దేవుడు ఇలా ప్రార్థన చేస్తుంటే నువ్వు నేనేంటి, ఎవరైనా ఏదైనా చేయగానే తీసుకోవాలని, చంపేయాలని, నాకు విరుద్ధంగా లేవద్దాలు, బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, చాతబాడు శక్తులు చేస్తున్నారు, రోడ్డు మీద పోతే ఉంచుతున్నారు, ఇంకేదో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. తీసుకోవో ప్రభువా, నన్ను మాత్రం ఇక్కడే ఉంచు ప్రభు అని మనం అంటున్నాము. దేవుడు అలాంటి ప్రార్థన కోరుకోవట్లేడు. వారిని లోకము నుండి తీసుకుపోమ్మని నువ్వు నేను ప్రార్థించొద్దు, కానీ హియర్ ఈజ్ ద పాయింట్, కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద ట్రూత్, దిస్ ఈజ్ ద లైఫ్ అండి. ఒక బిడ్డ ఎలా బ్రతుకుతాడు ఆత్మలో, ఒక బిడ్డ ఆత్మను రక్షించడం అంటే దేవుడు రక్షిస్తున్నాడు మన ద్వారా అంటే అది ఎలా జరుగుతుంది తెలుసా? ఆ బిడ్డ పాప క్షమాపణ అప్పటి వరకు పొందుకోలే, పాప సంకీర్తన ఆ రోజు తీయలే, దివ్యమైన సప్రసాదనాలను తీసుకోలే. ఆ రోజు ఆయన బ్రతకాలా, ఆయన పాపాల గురించి ఒప్పుకోవాలా, నువ్వు నేను ఒప్పుకోవాలా. ప్రభువా మమ్మల్ని మా పాపాన్ని మన్నించు ప్రభు అని మనం అడగాల, సరెండర్ చేయాలా. అప్పుడు తీసుకుపోతే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడమే దేవుడి యొక్క అంతిమ చిత్తం. ఆమేన్. హల్లెలూయా. అదే ప్రథమ చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఈ చిత్తాలు ఈ లోకాల్లో ఇవన్నీ కాదండి. దేవుడి యొక్క నిజమైన చిత్తం ఏంటంటే పరలోక రాజ్యంలో మనం అందరం అడుగు పెట్టడమే. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో నెరవేరును గాక ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మా పట్ల కూడా ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవదేవుడు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని తెలుసుకొని మనం జీవించాలి. ఏంటది? మార్గం ఏంటి, సత్యం ఏంటి, జీవం ఏంటి? యేసయ్య అంటారు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వాక్కు. ఆ వాక్యం చెప్తుందో విందాం రండి. ఇప్పుడు
16వ నా వలె వారును భూలోకమునకు చెందిన వారు కారు. ఆమె నడియా ఫైనల్ దేవుడు చెప్తున్నాడు, యూ అండ్ మీ ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్. దేవుడు చెప్తున్నాడు, ఏదో భూలోకంలో పుట్టాం కదా, మనకి భూలోకంలోనే ఇంకా పరలోకం ఉంటుందేమో, భూలోకంలోనే నరకలోకం ఉంటుందేమో, భూలోకంలోనే అన్నీ ఉంటాయేమో, భూలోకంలోనే కష్టాలు సుఖము అన్నీ ఇక్కడేనేమో అనుభవించాడు. నో, ఇది ఒక్క రోజుతో సమానము. పరలోక రాజ్యం 1000 రోజుల కంటే శ్రేష్టమైనది. ఆమె నడియా. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఒక్కరోజు అన్ని ఇళ్లలో 1000 నాళ్ళు వసించుట కంటే ఒక్కరోజు దేవుడి మందిరంలో వసించుట మేలు. ఆమె నడియా. ఇక్కడ ఒక్కరోజు మనం దేవుడి సన్నిధిలో ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000 days ఇన్ ద హెవెన్. ఆమె నడియా. అంటే అంత ప్రీషియస్ దేవుడికి, దేవుడితో ఇంటిమసీ రిలేషన్షిప్లో ఉండడం దేవుడికి అంత ప్రాముఖ్యమైనది. మనుషులకి కాదండి. మనుషులు ఏమంటారు తెలుసా? సమయం వృధా చేస్తుంది, సమయం అంతా వెళ్ళిపోతుంది, సంపాదిస్తలేదు, కూడబెడతలేదు, ఇంకేం చేస్తలేదు అని అంటూ ఉంటారండి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? 17వ సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము. ఆమె నలుడియా. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. ఆమె నలుడియా. ఈ వర్డ్ మొత్తము కూడా ఇందాల అక్క మీరు మిమ్మల్ని అడుగుతున్నప్పుడే చాలామంది అందరూ కూడా టచ్ చేసి ఇచ్చిపెట్టారు. మార్గం చెప్పారు, జీవం పెట్టారు, సత్యం చెప్పారు, ఇంకా చాలామంది బిడ్డలు ఇంకా వేరే విషయాలు కూడా చెప్పారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, తప్పుగా అనుకోవద్దు, గుర్తుపట్టండి. తెలుగు బైబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టు ఇంగ్లీష్ బైబుల్ అనమాట. అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను చదివిన 16వ 17వ అక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాల అక్క అనింది కదా, నిర్మల అక్క అనింది కదా, రైచియస్నెస్ అండ్ దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో నీతి అని ఉంది, ఇంగ్లీష్లో ఫస్ట్ రాజ్యం అని ఉంటుంది. తెలుగు బైబిల్లో నీతి అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో రాజ్యం అని ఉంటుంది. తెలుగు బైబిల్లో నెక్స్ట్ రాజ్యం అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో నెక్స్ట్ రైచియస్నెస్ అంటే ఒక నీతి అని ఉంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు ఒక దృక్పథంతో చదవాలి. ఇట్స్ నాట్ అ ఒరిజినల్ లాంగ్వేజ్. అర్థమవుతుందండి? తెలుగు అనేది మూల భాష నుంచి రాలేదు. ఈ బైబిల్ అనేది ఫస్ట్గా మొట్టమొదటి తరాల నుంచి కూడా హిబ్రూ అండ్ గ్రీక్, దాని తర్వాత లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. దాని తర్వాత లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేసింది మన పునీతుడైన జెరోమ్ గారు అనుకుంటా, దేవుడికి మహిమకరుని గాక. ఆ బిడ్డ లాటిన్ యొక్క భాష నుంచి లాటిన్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే, లాటిన్ నుంచి తర్జుమా చేయకపోతే, మళ్ళీ ఇంకొకరు తెలుగు నుంచి తర్జుమా చేయకపోతే, ఇంకొకరు ఇంకో భాష నుంచి తర్జుమా చేయలేకపోతే ఇప్పుడు మనకు వాక్యం అర్థం అవ్వడం చాలా కష్టమయ్యేది. వాక్యం చెప్పేటోళ్ళు కూడా ఉండకపోయి ఉండొచ్చు, వాక్యం అందించేటోళ్ళు కూడా మనకు ఉండకపోయి ఉండొచ్చు. అప్పుడు మనం ఎత్తుక్కోవాలి, అరే తెలుగు ఎక్కడుంది? కేరళలో ఉందా, కర్ణాటకలో ఉందా, అమెరికాలో ఉందా, లేదంటే ఇండియాలో ఉందా? తెలుగు ఎక్కడుంది? తెలుగు బోధకులు ఎక్కడున్నారు అని నువ్వు నేను మేబీ ఒక 20 కిలోమీటర్లో లేదంటే 10 కిలోమీటర్లు లేదంటే నడిచే డిస్టెన్స్లో చర్చ్ ఉంటే వెళ్ళట్లేమేమో. అప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా వెళ్ళేటోళ్ళమేమో. ఇప్పుడు కనీసం 1 మైలు దూరమే మనం ఆలోచిస్తున్నాము. 100 కిలోమీటర్లో ఉన్నా కూడా అప్పటికి వాక్యానికి వెళ్ళాలి. ఎందుకు? చచ్చిపోతాం లేకపోతే. యేసయ్య అంటున్నాడు, ప్రభువా వారిని బ్రతికించయా. సత్యమునందు బ్రతికించడం అంటే ఏంటండి? వి ఆర్ స్టిల్ అలైవ్ ఇన్ ట్రూత్. మనం సత్యంలో నడుస్తున్నాం. దేవుడి యొక్క సత్యం అనగా ఏంటి? యేసయ్యే చర్చ్. పాస్టర్మ కాదు. యేసయ్య నిర్మించింది చర్చ్, మనుషులు నిర్మించింది కాదు. ఇదే సత్యము. ఇది తెలుసుకుంటే పరలోక రాజ్యానికి తప్పకుండా మనం వెళ్తాము. ఎందుకంటే మార్గము ఈజ్ ఈక్వల్ టు సత్యము ఈజ్ ఈక్వల్ టు జీవము. జీవాహారము నేనే. హోలీ యూకరిస్టిక్ లార్డ్, దివ్య సప్రసాదనాథుడు ఉంటేనే మనలో స్వస్థతలు వేరే వాళ్ళు ముట్టుకుంటే వారికి జరుగుతుంది, మనకి జరుగుతుంది. ఆమె నలుడియా. ఏ స్వస్థత? కేవలం ఏదో దురద అని, ఇంకేదో అని, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ అని, కిడ్నీ ప్రాబ్లం అని, కాలేయం ప్రాబ్లం అని, లేదంటే యూరినరీ ప్రాబ్లమ్స్ అని, హెడ్ ప్రాబ్లం అని, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్లని, క్యాన్సర్లని, ఎయిడ్స్లని, ఇవన్నీ కాదు. ఆత్మలో దేవుడి ఆత్మ మనల్ని నడిపిస్తుందని తెలుసుకోకపోవడమే బంధకం. దేవుడి ఆత్మే మనల్ని జీవింపజేస్తుందని తెలుసుకోకపోవడమే పెద్ద అనారోగ్యం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి స్వస్థత దేవుడు రోజు వాక్యం ద్వారా ఇచ్చేస్తున్నాడు. ఆల్రెడీ మనకే అర్థం కావట్లేదు. ఎలా ఇస్తున్నాడు? ఆత్మలో ప్రేరణ, ఆత్మలో ఆనందం, ఆత్మలో శాంతి, ఆత్మలో సమాధానం చేకూరుతుంది కదా. దేవుడు ఆ రోజు మనకి కావాల్సిన తిండి సమృద్ధిగా ఇస్తున్నాడు. లేదంటే ఆ రోజు చచ్చిపెట్టాలమే మనము. ఆ రోజు బ్రతికేటోళ్ళం కాదు. డిప్రెషన్తో ఒకరోజు ఉన్నామనుకో పర్లే, 2వ రోజు ఉన్నామనుకో పర్లే, 3వ రోజు ఉంటే ఏమవుతుంది, 4వ రోజు ఉంటే ఏమవుతుంది? ఒత్తిడి తట్టుకోలేవు.
యేసయ్య నీకోసం నా కోసం గెస్తమైన తోటలో ఒత్తిడి తట్టుకోలేనప్పుడు దేవుడి చిత్తం చేయడానికి ఒక పాత్రగా ఉన్నప్పుడు యేసయ్య దేవుడి చిత్తం చేయడానికి ఒత్తిడి తట్టుకోలేనప్పుడు ఆయన చెమట రక్తముగా మారిందంటే ఇట్స్ ఎ సైంటిఫికల్ ప్రూఫ్ ఆల్సో. శాస్త్రవేత్తలు, ఆ యొక్క వైద్య శాస్త్రవేత్తలు కూడా అన్నారు అవును ఇది నిజమే అని. చారిత్రక విషయాలు మనకు చెప్తున్నాయి. నీకు నాకు చెమట కూడా పడతలేదేమో ఎండాకాలం వస్తే ఏసీలలో కూర్చొని, చెమట కూడా పడతలేదేమో ఫ్యాన్ల కింద కూర్చొని కూలర్ల కింద కూర్చొని చెమట కూడా పట్టనియం మనం. అయ్యో స్మెల్ వస్తుందేమో, అయ్యో నాకే కష్టం అండి, అయ్యో ఊరికే స్నానం చేయాలండి. యేసయ్య అనుకోలే, నా బిడ్డల కోసం నేను చేయాలనుకున్నాడు. దేవుడు చిత్తమే చేయడం నా బాధ్యత అని అనుకున్నాడు. కానీ రక్తం ఎందుకు కార్చాలి, చెమటను ఎందుకు కార్చాలి అని అనుకోలేదు దేవుడు. ప్రేమ దేవుడు బిడ్డ నేనే ఎందుకు ప్రార్థన చేయాలి? యాకోబు, యోహాను, పేతురు కూడా ఉన్నారు కదా, రండి ప్రార్థన చేద్దామని యేసయ్య కూడా పిలిచిండొచ్చు. మనం అందరం అంతే కదండి, జాగరణ ప్రార్థన చేద్దాము అని ఆమె తప్పుగా అనుకోద్దామా, మామూలుగా చెప్తున్నాను. జాగరణ ప్రార్థన చేద్దామని ఒకరికి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఇద్దరికి ఇన్స్పిరేషన్ వచ్చింది. అయ్యో ఇద్దరమే ఉన్నాగా, అయ్యో ఒక్కరమే ఉన్నాగా, అయ్యో వద్దులే నా వల్ల కాదులే నిద్ర వస్తుందేమోలే అంటే దేవుడు పిలిచింది నిన్నే. నీకు దేవుడు ఆ కృపనిచ్చాడు, మేలుకొని ఉండి ప్రార్థించడం చేయమన్నాడంటే దేవుడు యేసయ్యకి ఇచ్చిన కృపను మనకి ఇచ్చి ఉన్నాడు, లే ప్రార్థన చెయ్యని. అంతేగాని గ్రూప్ని మొత్తం లాగొద్దు జాగరణ ప్రార్థనలోకి. వాళ్ళు చేయలేదు అందరూ. నిజం చెప్తున్నాడు దేవాదేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. ప్రేరణ మేబీ అందరి గురించి వచ్చినప్పుడు సంఘ అభివృద్ధి కొరకు ఉన్నప్పుడు మంచిది. ఇప్పుడు అక్కకి ఒక ప్రేరణ ఇచ్చాడు దేవుడు, వాక్యం ఇలా చెప్పు, నలుగురు వాక్యం షేర్ చేస్తుంటే గొప్పది. ఎందుకంటే నలుగురు వాక్యం తెలుసుకుంటున్నారు, నలుగురు చెప్తున్నారు. వాళ్ళకి రేపు ఇంకా చర్చ్లో అయినా ఇంకెక్కడైనా బైబిల్ చదవడంలో అయినా ఇంకెక్కడైనా భయమే ఉండదు. ఆమె నలియా నాకు నువ్వు వాక్యం తెలుసు, నాకు నువ్వు యేసయ్య చెప్పాడు, నాకు నువ్వు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది అని నువ్వు ధైర్యంగా మాట్లాడతావు ఎక్కడికి వెళ్ళినా. ఆమేన్. దేవుడి గురించి మాట్లాడాల్సింది మనం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, సత్యమునందు వారిని ప్రతిష్ఠించు. దేవుడు ఇక్కడ మొత్తము ఈ పారాగ్రాఫ్లో మొత్తం మనం కరెక్ట్ చూసుకుంటే, ప్రభువా వారిని తీసుకెళ్ళకు, ప్రభువా వీరు పరలోక వారసులు, ప్రభువా ఈ భూమికి సంబంధించిన వాళ్ళు కాదు వీరు, అయ్యా వాళ్ళకి సత్యం చెప్పయ్యా, సత్యమునందు ప్రతిష్ఠించయ్యా. అసత్యం ఏంటి మరి? ఈ లోకములో ఉన్న అద్భుతాలు, ఈ లోకములో ఉన్న ఆహారము, ఈ లోకములో ఉన్న పనులు, ఈ లోకములో ఉన్న జీవితం ఇదే రౌండ్ అండ్ సర్కిల్ దాని చుట్టూరే తిరుగుతున్నాం. మనం అందరం దాని చుట్టూరే తిరుగుతున్నాం. స్టార్టింగ్ ఎక్కడైతే పాయింట్ అడుగు పెట్టామో దాని చుట్టూనే తిరుగుతున్నాము. ఒక్క అడుగు కూడా దేవుడి చిత్త ప్రకారం ముందుకే ఎట్లేమేమో చాలామంది మనలో, ఇంక్లూడింగ్ మీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటప్పుడు దేవుడి యొక్క ఆనందాన్ని మనం పొందలేము, ఆత్మలో ఆనందాన్ని పొందలేము. అన్ని విషయాలు పక్కకు పెట్టండి. ఈరోజు ఎంతమంది ఒత్తిడికి గురై చనిపోతున్నారు తెలుసా? స్ట్రెస్ అంట. ఒక అతను భార్యని ఆ యొక్క కత్తి తీసుకొని ఒక కోడిని కోసినట్టు కోస్తున్నాడు ఒక మార్కెట్ ముందు. మొన్న ఆల్మోస్ట్ ఒక 15 రోజుల ముందు వచ్చింది ఇన్స్టా రీల్స్లో. కోడిని కోసినట్టు ఒక ఆయన అడ్డం వస్తుంటే ఆయన కూడా పొడి చేస్తా పక్కకి వెళ్ళాలంటున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పెళ్ళి ప్రేమించి మరీ చేసుకున్నాడండి. నిన్నటి రోజున అక్క వాక్యం చెప్పినట్టు లస్ట్ఫుల్ థాట్తో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, లస్ట్ మొత్తం తీర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అయిపోయింది, అవసరం అయిపోయింది శరీరంతో. కానీ దేవుడు నీ గురించి నా గురించి శరీరం గురించి మాట్లాడట్లే, ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ నిలువుంటున్న దేవుడి దేవాలయం కాబట్టి ఎలా కాపాడుకోవాలో చెప్తూ ఉన్నాడు. ఎలా కాపాడుకుందాం? సత్యం ప్రతిష్ఠించాడు దేవుడు. దేన్ని? దేవాలయాన్ని. ఎవరి మీద? పేతురు మీద. ఎప్పుడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 1000 సంవత్సరాల ముందే. మరి నీకు నాకేంటి? అసత్యం ఎందుకు బోధపడుతుంది? సత్యం బోధపడట్లేదా? మార్గం తెలియట్లేదా? ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి, వెడల్పైన మార్గం గుండా అనేక మంది వెళ్తారు, అద్భుతాలు బాగా జరుగుతున్నాయి అంటే వెళ్ళొద్దు. ఈ గ్రూప్లో కూడా మరి అద్భుతాలు జరుగుతున్నాయి కదండి, దేవుడు చెప్తున్నాడు కదండి. మరి ఇది కూడా వెడల్పైన మార్గం అంటే నేను చెప్పేది సత్యం గురించి, మా కథోలిక శ్రీ సభ గురించి చెప్తున్నాను. దేవుడు ఏం కట్టాడు? తన యొక్క దేవాలయాన్ని నిర్మించింది యేసయ్య. మానవ నిర్మితం కాదు, దైవ చిత్తం అది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మాత్రమే కాదండి, చూడండి ఇది వండర్ఫుల్ అండి. 18వ వచనం, నీవు నన్ను, టైం అయిందా? ఓకే 5 నిమిషాలు ఇవ్వమా. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే. యేసయ్య తండ్రి యెహోవాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు ఈ లోకానికి నన్ను పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. ఆమెన్ అనియా. వి కేమ్ ఫ్రమ్ హెవెన్, దెన్
ఈ వాక్యం అలానే చెప్తుంది. దేవుడు అలానే చెప్తున్నాడు మనందరికీ. మనం ఈ లోక వారసులం కాదైతే పరలోకంలో ఉండాల్సిన మనం, దేవదూతలం మనం. మరి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ దేవదూతల పని చేయడానికి తక్కువయ్యారు చాలామంది. ఆమె నలియా మనం చేయాలి, ఆమె నలియా దేవుడి చిత్తం మనం చేయాలి. అందరూ వింటున్నారేమో దేవుడి స్వరాన్ని, కానీ అందరూ అవిధేయత చూపించేవాళ్ళు చాలామంది ఈ లోకంలో ఎక్కువైపోయారు. విధేయత చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు చూద్దాం రండి. ఎందుకో 19వ వచనం, వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆమె నలియా నువ్వు నేను సత్యమునందు ప్రతిష్ఠించబడకుండా, నువ్వు నేను కథోలిక శ్రీసభ విశ్వాసము తెలుసుకోకుండా, నువ్వు నేను అద్భుతాలంటే ఏంటి, నువ్వు నేను యేసయ్య గురించి తెలుసుకోకుండా, అసలు ఏమీ అర్థం కాకుండా, వాక్యమే తెలవకుండా, ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఉన్న మర్మాలేంటో అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని హెల్ప్, సహాయం అడగకుండా, పారిష్ ప్రిస్ట్ ఏదో అన్నాడని, చర్చ్ కథోలిక శ్రీసభలో ఎవరో ఏదో అన్నారని, పాటలు పాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని, వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదని ప్రొటెస్టెంట్స్ వర్గాల వైపు వెళ్తున్నామా? అక్కడ పోతే ఏ ఛాన్స్ ఉండదు. తప్పట్లు తప్పట్లు తప్పట్లు. అక్కడ 1000లో ఒక్కదానివైనా బాధపడవు, ఒక్కవాడివైనా బాధపడవు. కానీ ఇక్కడ 50 మందిలో ఒక్కరిని ఆ యొక్క దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు, దివ్య సప్రసాద నాది ముందు ఆరాధిస్తున్నప్పుడు, ఫాదర్ ఎప్పుడో ఒక దగ్గర వచ్చి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆనందం కలగలేదా? అద్భుతాలే గుర్తొస్తున్నాయి. అప్పుడు నీకు నాకు ఒక బుద్ధి అనేది ఉండాలి. దేనికి తెలుసా? అసలు అద్భుతాలు చేసేది యేసయ్య, మనుషులు కాదు. అది తెలిస్తే కథోలిక శ్రీసభలో మూలం ఎవరంటే యేసయ్య మాత్రమే, దివ్య సప్రసాద నాథుడు మాత్రమే, హోలీ యూకరిస్టిక్ లార్డ్ మాత్రమే. మరి యేసయ్యని అసలు ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఎవరికి? వర్గాలకి. ప్రొటెస్టెంట్స్ వర్గాలకి 4 ఎన్ని వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలకి ప్రపంచవ్యాప్తంగా. కౌంట్తో కాదు, మనకు సంబంధం లేదు. వాడు ఇంకా లేపుతూనే ఉన్నాడు కదా ఆల్రెడీ సైతాన్ గడు. ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనమాట. కథోలిక శ్రీసభ సత్యంలో ఎదగాలని, సత్యంలో ఇంకా ప్రతిష్ఠించాలని, ప్రజల్ని ఇంకా నడిపించాలని ఎలా అయితే ప్రయాసపడుతుందో, దేవుడి ఆత్మచేత ప్రేరేపింపబడుతుందో, అసత్యంలో ఉన్నోడు అంతకన్నా స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకు? అసత్యం తొందరగా పాకుతుంది, బూతులు తొందరగా ఎక్కుతాయి చెవులకి. మనకి వాక్యం ఎక్కదు. భర్తన్న బూతులు నెమరేసుకుంటాం, వాక్యం ఎన్నిసార్లు నెమరేస్తున్నాం రోజుకి. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలు అర్థమవుతుంది మనకి. అసత్యము ఒక్కసారి చెప్పగానే రా అద్భుతాలు జరుగుతున్నాయని కానీ వెళ్తావు. అదే దేవుడే అద్భుతం అండి అంటే విన్నావు. నువ్వు నేనే దేవుడి సృష్టిలో అద్భుతం అంటే మనకు అర్థం కాదు, బోధపడదు. ప్రియమైన దేవుడి బిడ్డల కథోలిక శ్రీసభ చెప్తుంది ఇది దేవుడి చిత్తం. ఏంటి తెలుసా? దేవుడి అద్భుతమైన సృష్టిలో మనము దేవుల్లో ఎవరమో, అద్భుతమైన సృష్టి అని, అద్భుతంగా వాడుకుంటాడని, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడని, దేవుడి యొక్క చిత్తము చేయడానికి మనం ప్రయాసపడుతున్నామని దేవుడు మనకి చెప్తూ ఉంటే మనమేమంటామంటే, ఏముంది నా చిత్తం బొందా, ఏం లేదు, ఉపయోగించుకోవట్లేడు దేవుడు. నా వల్ల ఏదైతుంది, నా వల్ల కాదు, నేను బయటికి వెళ్ళలేను, అడుగు పెట్టలేను, బండగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, కర్రెగా ఉన్నాను, చామంచాను, ఇంకేంది అవసరమే లేదు నాకు అని నేను ఎంచుకోవడమే సరిపోయింది. దేవుడేమో ఇదంతా మాట్లాడకమ్మా, పరలోక రాజ్యం గురించి, సత్యం గురించి మాట్లాడు, మీరు భూలోక వారసులు కాదు పరలోక వారసులు అని యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, యేసయ్య ఏం మొరపెడుతున్నాడు తెలుసా? 20వ వచనం, వీరి కొరకు మాత్రమే కాక, ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఉంది, వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు. ఎవరును? ఇప్పుడు దేవుడు నీకు నాకు సత్యము బోధించాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎప్పుడైతే నేను కన్ఫ్యూజన్లో ఉన్నానో, జోమన్ ఫాదర్ గారు మాట్లాడడం ద్వారా ఆధ్యాత్మిక తండ్రి సత్యం బోధపడింది. అవునా ప్రభు నీ బిడ్డని పంపించమని మాట్లాడిపింపజేసావా అని. ఎందుకంటే దేవుడు అప్పటికి చెప్తూనే ఉన్నాడు. ఒక గురువుని కలుస్తావు నువ్వు, ఒక గురువు నీతో మాట్లాడతానని దేవుడు చెప్తున్నానండి అప్పటికి దర్శనాల ద్వారా. కానీ అప్పుడు అంత తీసుకోలేకపోయాను. నాకు అంత కొంచెం కూడా జ్ఞానం లేదు అప్పుడు. కొంచెం ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి కొంచెమైనా అర్థమవుతుంది ఏం జరుగుతుందని లోపల. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే సత్యమునందు వారు ప్రతిష్ఠింపబడాలి. ఫస్ట్ ఎవరు ప్రతిష్ఠించబడాలి? నువ్వు నేను. ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అయిన మనల్ని అందరినీ దేవుడు పిలిచాడు. సత్యం విన్నావు, అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అనుకోవద్దు, అట్లా వెళ్ళిపోవద్దు. నువ్వు వినిది విననట్టుగా, వినలేనిది విన్నట్టుగా ఉండొద్దు. ఏం విన్నావు? సత్యం విన్నావు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంట? వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. నువ్వు నేను కథోలిక శ్రీసభ గురించి మాట్లాడాలంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, డోర్స్ ఓపెన్ చేసినప్పుడు, యేసు నామములో దేవుడి యొక్క మహిమార్థమే దేవుడు తన యొక్క ద్వారమును తెరుచునుగాక, వాక్య పరిచర్య కొరకు ఆమేన్. హల్లెలూయా. సత్యాన్ని ప్రతిష్ఠించునుగాక, ఇంకను వ్యాప్తించునుగాక ప్రపంచవ్యాప్తంగా ఆమేన్. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనలో సత్యము లేకుండా ఏం చెప్తాం? సత్యాన్ని మనకేం తెలుసో అదే చెప్తాం. మనం విన్నదాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపించిన దాన్ని అవే మనం చెప్తాం.
ఒక్కసారి విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మనం ఏం చెప్పాలో చెప్తాడు. ఆమె నాడు లూకా 12:12. మరి ఆ సమయంలో ఎప్పుడు వస్తుందో ఆ సమయం మనకు తెలియదు. రేపు వస్తుండొచ్చు, ఎల్లుండి వస్తుండొచ్చు, ఈరోజు నైటే వస్తుండొచ్చు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో. వాళ్ళు మారాలంటే మన మాటలలో సత్యం ఉండాలి, దేవుడే ఉండాలి, యేసయ్య ఉండాలి, వాక్యం ఉండాలి. కాబట్టి మనం నేర్చుకోకుండా ఎవరికి ఏమి బోధించలేం, మనకు బోధించుకోకుండా ఎవరికి ఏమి బోధించలేం. అదేవిధంగా అది ఒకవేళ బోధ చేస్తే అది దానికి ఉన్న టైటిల్ పేరేంటంటే అసత్య ప్రవక్తలు. ప్రవర్తన లేని వాళ్ళు అసత్య ప్రవక్తలు. బోధన ఒకటి ఉంటుంది, ప్రవర్తన ఒకటి ఉంటుంది. ఈనాడు కన్నతలేని కథోలిక శ్రీసభ చాలామంది చచ్చిపోతున్నారు కదా, రక్తం చిందించి. వాళ్ళ లైఫ్స్, వాళ్ళ జీవితాలు యేసయ్యని చూపిస్తున్నాయి. యేసయ్య యొక్క మార్గంలో వెళ్తే, యేసయ్య స్లీవను పట్టుకున్నప్పుడు మనకు కూడా వస్తాయి బాధలు. అయితే గుర్తుపెట్టుకోండి, లోకాన్ని నేను జయించానన్నాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. లోకమనగా ఏంటి? అసత్యం. లోకమనగా ఏంటి? అసత్య బోధకులు. లోకమనగా ఏంటి? అసత్య ప్రవక్తలు, అసత్య మాటలు. అన్నిటినీ జయించి ఆ దేవదేవుడు మనందరి కొరకు తన బిడ్డలని కూడా బలిగా అర్పిస్తూ ఉన్నాడు. యేసయ్య మాత్రమే కాదు, తన బిడ్డని కూడా బలిగా అర్పిస్తూ ఉన్నాడు మనందరి కోసం. ఎందుకు? ఇది నేను చెప్పట్లేనండి. ఆ యొక్క మనకి ఈరోజు ఎవరి పండుగ ప్రభువా? ఒక్క నిమిషమా. ఈరోజు పునీతుల పండుగ ఎవరిదంటే పునీత చార్లెస్ ల్వాంగా మరియు వారి సహచరుల పండుగ ఈరోజు. సెయింట్ చార్లెస్ ల్వాంగా అండ్ కంపానియన్స్ మార్టర్స్ ఆఫ్ యుగాండా అనే ప్లేస్కి సంబంధించిన మన సెయింట్ చార్లెస్ గారు, అదేవిధంగా ఆయనతో చంపబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే వేద సాక్షుల మరణం. అంటే కత్తులతో వాళ్ళకి ఒకవేళ చనిపోయే తప్పు వాళ్ళు ఏం చేయకపోయినా యేసయ్య తప్పు చేశాడా? లేదు. పాపం చేశాడా? లేదు. మనందరి కోసం చనిపోయాడు. అలాగే వీళ్ళు కూడా పునీత చార్లెస్ గారు, అదేవిధంగా వారి యొక్క టీం మెంబర్స్ 21 మంది మిత్రుల్ని వేదసాక్షి మరణానికి గురి చేయడం వల్ల ఆ ప్రభావం విజృంభించి, అంటే ప్రపంచం మొత్తం పాకిందని అర్థం. అధిక సంఖ్యలో ప్రజలు గత 19వ శతాబ్దంలో క్రైస్తవులయ్యారు. ఆమేన్, హల్లెలూయా. 21 మందితో పాటు ఆ యొక్క ఎవరైతే చార్లెస్ గారు ఉన్నారో పునీతులు, వారు చనిపోవడం ద్వారా విజృంభించింది సత్యం. ఆమేన్. ఇది కథోలిక శ్రీసభ అంటే. 24 గంటలు బోధిస్తాను, అప్పుల బాధలే ఉండవు, ఆర్థిక సమస్యలే ఉండవు. 24 గంటలు కారులో తిరుగుతాం, 24 గంటల్లో ఏసీలలో కూర్చుంటాం, 24 గంటలలో అక్కడ ఇక్కడ పరిచయం చేస్తున్నాం, ఇన్స్టాల్లో పెడతాం, దాంట్లో పెడతాం, దీంట్లో పెడతాం. అయితే మొత్తం సమృద్ధి కనబడుతుంది. అయ్యో, దేవుడు కార్ల మీద కార్లు ఇస్తున్నాడండి వీళ్ళకి, పిల్లల మీద పిల్లలు ఇస్తున్నాడండి వీళ్ళకి, పిల్లల తర్వాత పిల్లలు పరిచయం చేస్తున్నాడండి, స్టేజ్ల మీద నిలబడుతున్నారండి. ఇది పరిచర్య అయితే తప్పులో పప్పులో కాలేసావు. సావాలా యేసయ్య కోసం, సస్తే సావాలా, బ్రతికితే బ్రతకాలా. ఇది వాక్యం చెప్తుంది. అది చేశారు పునీతులు ప్రవర్తన ద్వారా. ప్రవర్తన లేనివాడు డాంబికుడు, హిపోక్రసీ అని దేవాదేవుడు అంటే హిపోక్రసీ అంటే నాటకం, బూటకం. ప్రవర్తన లేనివాడు కేవలం బోధించేవాడిగానే ఉంటూ ఉన్నారు చాలామంది. అందుకే అలాంటి జీవితాల దేవుని మహిమపరచలేవు. వాళ్ళ చావు మహిమపరచదు, వాళ్ళ బ్రతుకు మహిమపరచదు, వాళ్ళ జీవితం మహిమపరచదు. ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నారో. కానీ పునీతుడి యొక్క జీవితం, ఆయన బ్రతికిన 14 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా చిన్న పిల్లలు ఉన్నారు. పునీత మ్యార్సెలినో గారు, పునీత డామినిక్ సావియో గారు, పునీత చిన్నపిల్లలు ఆ యొక్క బెనోదెత్తమ గారు తీసుకోండి, లేదంటే జెసింతా ఫ్రాన్సిస్, ఇంకోరు ఉన్నారు కదా, లూసీ గారు తీసుకోండి. చిన్నపిల్లలు చనిపోయారు. పావన పసిబిడ్డలు, అంతెందుకు పావన పసిబిడ్డలు ఏం తెలియకముందే చచ్చిపోయారు. పునీతులని ప్రకటిస్తుంది. ఎక్కడైనా ఏ పాస్టర్ అయినా దేవుడి కోసం మరణించిన చిన్న పసికందుని పునీతులు అంటే నువ్వు నమ్మడం చూసావా? వాళ్ళని కూడా ఆఫ్టర్ ఆల్ అంటారు వాళ్ళు. వామ్మో, దేవుడి కోసం మరణించిన వారికి ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తుంటే, నిరీక్షణ కలిగి జీవిస్తున్న మనకి దేవుడు ఇంత గొప్ప నిరీక్షణ కలిగిన జీవితాన్ని, ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తుంటే, వాళ్ళు మాత్రం అమ్మనాన్న గురించి చెప్తారు. గొప్పతనం మంచిది కాదని చెప్పట్లేదు నేను. వాళ్ళు మాత్రము వాళ్ళ గురించి గొప్పతనం చెప్తారు, భర్త గురించి చెప్తారు, భార్య గురించి చెప్తారు. నేను చీరలేం తీసుకోలేదండి అని ఆ చీరల గురించి మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లలో. అమ్మగారు పెద్ద పెద్ద స్టేడియంలో నిలబడి ఇష్టం వచ్చిన దగ్గర స్టేడియంలు కొనుక్కుంటూ 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు. అదే కథోలిక శ్రీసభకు వస్తే 20,000 కాదు కదా, 2,000 వారానికి, లేదంటే నెలకి తిప్పి కొడితే 2-3 వేలు వస్తున్నాయి. మా చర్చిలో కూడా బాధపడుతున్నారు ప్రీస్టులు, చాలా బాధపడుతున్నారు. వామ్మో, 10వ వంతు ఇవ్వకపోయినా పర్లేదు, 10 పైసలు, 10 రూపాయలు, కనీసం చారణ వంతు 100 రూపాయలు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సూట్ల మీద బూట్ల మీద తిరిగి
పట్టుచీరలు కట్టుకొని వాక్యాలు పరిచయం చేసినంత మాత్రాన దేవుడి బిడ్డలు అని అనబడదు అండి. అది అట్లా కాదు. అది అంటే అట్లా ఉన్నవాళ్ళు కూడా దేవుడి బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేను. కానీ సత్యం ఎక్కడుంది? అసలు సత్యం ఎక్కడుంది? అక్కడ ఎక్కడ కనబడుతుందమ్మా నీకు సత్యం? సత్యం అంటే ఏసయ్య కదా, మార్గం అంటే ఏసయ్య కదా, జీవం అంటే ఏసయ్య కదా. నువ్వు మొత్తము వాళ్ళు నడిపిస్తున్న 10 గంటలు 20 గంటలు లేదంటే నైటు మహాసభలు స్వస్థత సభలలో ఎక్కడైనా ఏసయ్య నీకు కనబడ్డా? దివ్యస ప్రసాదం లేదు, దివ్యమైన మందసం లేదు, లేదంటే దేవుడి దేవాలయంలో మినిమం దేవుడి దేవాలయం ఎక్కడుంది? అక్కడ నా దేవాలయము అన్య జాతులకి కూడా దేవాలయమే అన్నాడు యేసయ్య. దేవుడే దేవాలయం అంటే దేవుడి యొక్క శరీరంలో మనందరం పాలి భాగస్తులమే. కానీ మనం అందరం చర్చికి వెళ్తున్నాం కదా, మరి ప్రతి వారం ప్రతిరోజు ఇంట్లోనే చేసుకుంటే సరిపోదు, మరి చర్చ్ ఎందుకు? పాస్టర్ లాగా ఇంట్లోనే భజన చేసుకొని ఒక అప్పము అలాగా తెచ్చిపెట్టుకొని వైన్ పెట్టుకొని ఇంట్లో తయారు చేసుకొని జ్యూసులు పిండుకొని అదే ద్రాక్షరసం తీసుకొని ఇదే దేవుడి యొక్క శరీరం దేవుడి రక్తం అని జ్ఞాపకార్థంగా సింబాలిక్ వేలో వాళ్ళలాగా చేసి తిని తాగితే సరిపోదు, పడుకుంటే సరిపోదు, నిద్రపోతే సరిపోదు. ఎందుకు ఈ బాధలు? ఎందుకు చచ్చిపోవాలి? యేసయ్య కోసం రక్తం ఎందుకు చిందించాలి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, కడరాత్రి భోజనం అందు యేసయ్య ఒక మాట చివరిగా ముగిస్తున్నాను. కడరాత్రి భోజనం అందు యేసుప్రభువు వారు అన్న మాట మనం మర్చిపోవద్దు. అదేంటి? ఇదిగో ఇది నా శరీరము, దీన్ని భుజించండి. ఇదిగో ఇది నా రక్తము, నా రక్తము, నా రక్తము, నా రక్తము. గొర్రెపిల్ల రక్తం కాదు అది, ఇప్పుడు యేసయ్య రక్తం. అది అయిపోయింది, మారింది. ఎక్కడ మారుతుంది? యేసయ్య చెప్పింది కడరాత్రి భోజనం రోజు, లాస్ట్ సప్పర్ డే రోజున. కానీ నెరవేర్పు ఎక్కడ జరిగింది? కల్వరి కొండ మీద. అప్పుడు చచ్చిపోయాడు యేసయ్య, సంపూర్ణమర్చాడు దేవుడు. అందుకే సమాప్తమైనది అన్నాడు. ఆమె అడిగా దేవుడు ఈ లోకానికి వచ్చిన చిత్తము, దేవుడి చిత్తము, దేవుడి పాత్రగా దేవుడి యొక్క రక్తం మొత్తం కంప్లీట్గా చిందబడినప్పుడే సమాప్తమైనదని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది సత్యం. దేవుడి యొక్క క్రూసిఫిక్స్ సత్యం, దేవుడి యొక్క క్రాస్ స్లీవ సత్యం. స్లీవ అంటే స్లీవ మీద దొంగవాడు చచ్చిపోయాడా? యేసయ్య చచ్చిపోయాడా? నువ్వు చచ్చిపోయావా? నేను చచ్చిపోయానా? ఎవరి వల్ల వచ్చింది రక్షణ? యేసయ్య వల్ల వచ్చింది. యేసయ్య ఇదిగో నా దేహం అన్నాడు, నా దేహం అన్నాడు. దెయ్యము విగ్రహాలను అనలేదాన్ని. దేహం ఉంటేనే రక్తము చిందబడితేనే రక్షణ. ఆ దేహాన్ని తీసుకొని పక్కకు పెడతావు, స్లీవని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటావు. మరి దేహం ఏమి చేసావు? యేసయ్యకు రూపం ఉంది, మేము స్పృజించాము, మేము ముట్టుకున్నాము, మేము సత్యం చెప్తున్నామని 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సత్యం ఇది. కథోలిక శ్రీసభ వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు కూడా నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్. నువ్వు నేను అనుకుంటున్నామేమో మనం వాక్య పరిచయం చేస్తున్నప్పుడు, అమ్మో నేను వాక్య పరిచయం చేస్తున్నాను, చాలామంది మారుతున్నట్టు. నో, నీ కోసం, నా కోసం, బోధ చేస్తున్న వారి కోసం, బోధ వింటున్న వారి కోసం, విశ్వసిస్తున్న వారి కోసం విశ్వసించాలి అని నువ్వు నేను కూడా దేవుడు మన పక్కనే ఉండి ప్రార్థిస్తున్నాడు. పరలోక రాజ్యంలో తండ్రి యెహోవా కుడిపార్శ్వమున కూర్చొని యేసయ్య ప్రార్థిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకండి ఈ ప్రార్థనలని? దేవుడికి ఏం అవసరం? 21వ వచనం, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లుగా నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఐక్యత. కథోలిక శ్రీసభ, క్యాథోలిక్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడు, చర్చ్ అని అర్థం. వర్గం కాదది, డినామినేషన్ కాదండి, దేవుడి యొక్క చర్చ్ అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అని అర్థం. ఐక్యమై ఉండడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యమై ఉండాలి. ఎవరు అండర్ కింద ఉండాలి? పోప్, పీటర్, ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్, పీటర్. అందుకే యేసయ్య అన్నాడు కదండి, ఎక్కడ ప్రభువా? యేసయ్య ఎక్కడ అన్నాడండి? మనకి పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను దేవుడు ఎందుకు బిడ్డలిస్తాడు తెలుసా? చిత్తం ఏంటి తెలుసా? ఆయన పరలోక రాజ్యం చేరాలంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ప్రేమించమని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు, యేసయ్య ప్రేమించమని చెప్తున్నాడు. అందుకే 3 సార్లు దేవుడు అడిగాడు, నొక్కి వక్కానిస్తున్నాడు. ఏ నోటితో అయితే యేసయ్య తెలియదు అన్నాడు, అదే నోటితో కథోలిక సభని మేపుము అన్నాడు. ఫీడ్ మై ల్యాంప్, ఫీడ్ మై ల్యాంప్, ఫీడ్ మై ల్యాంప్ అంటే 3 వర్డ్స్ చూసామండి అక్కడ, మనందరికీ తెలుసు. ఫీడ్ మై ల్యాంప్స్, గొర్రె పిల్లలను మేపుము. టెండ్ మై షీప్, గొర్రెలను కాయుము, ప్రొటెక్ట్ చేయి. ఫీడ్ మై షీప్, గొర్రెలను కాయుము. ప్రియమైన దేవుడి బిడ్డ, గొర్రెలకు మేపుము అని కూడా ఉంది. మేపు, తిండి పెట్టు అంటే అయ్యో ఈ లోకం గురించి అనుకుంటున్నాం మనం. లేదు,
పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము ఏ అన్నం అడుగుతున్నావు? ఈ అన్నం గురించా? రోజు కావాలి ప్రభువా, నువ్వు లేకపోతేనే చచ్చిపోతా. ఆహారం, ఈ 3 పూటల ఆహారం లేకపోయినా మనం బ్రతుకుతామేమో, కానీ ఆ ఆహారం దేవుడి యొక్క జీవాహారం మనం లేకపోతే బ్రతకం, చచ్చిపోతాం. లిటరల్లీ ఒత్తిడికి గురై ఎవ్వరుండరు కన్సోల్ చేసేవారు, ఏసే తప్ప చాలా సమయాల్లో. కాబట్టి పేతురికి దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? గొర్రెలను కాయము, గొర్రెలను మేపమంటే దివ్య సప్రసాదం గురించి ప్రకటించు. దివ్య సప్రసాదం నాదున్నని చెప్పు. కడరాత్రి భోజనం గురించి నేను నీతో ఏం మాట్లాడాను? 12 మంది అపోస్తలతో ఏం మాట్లాడాను? పాస్టర్ లేరప్పుడు వాళ్ళు వచ్చి డివిజన్ చేయడానికి. అపోస్తలత్వం మీద కట్టబడిన సంఘం ఇది. దర్శన గ్రంథంలో ఉంది కదా, 12 అపోస్తల పేర్లున్నాయి దేవుడి యొక్క దేవాలయం మీద అని, ద్వారాలపైన అని. అక్కడ బలిపీఠం దగ్గర పునీతులు మధ్యస్థ ప్రార్థన మొరపెడుతున్నారని, ఎప్పుడయ్యా వీళ్ళని చంపేస్తావు, మమ్మల్ని చంపేస్తున్నాని, ఎప్పుడయ్యా నీ బిడ్డల్ని కాపాడుతావు వీళ్ళ నుంచి అని వాళ్ళు అక్రందనలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకు అర్థం కావట్లేదు వాక్యం. మళ్ళెందుకు వెళ్తున్నావు డినామినేషన్స్ వైపు? మళ్ళెందుకు వెళ్తున్నావు వర్గాల వైపు? చేసిన తప్పే ఒకసారి చేస్తే పర్లే, చేయక తెలిసి తెలియక చేసావంటావు. రెండోసారి చేస్తే తెలిసే చేసావు. మూడోసారి చేసావు తప్పు, పాపం అని తెలిసి కూడా అంటే పాపం కట్టుకుంటున్నావు, ఒడిగట్టుకుంటున్నావు. అయినా చేస్తా, వాక్యం చెప్పినా చేస్తాను అంటే అతిక్రమంలోకి వెళ్తున్నావు. జాగ్రత్త, నన్ను కాపాడే దేవుడు తప్పకుండా నిద్రపోతాడు. ఎప్పుడు? పరలోక రాజ్యానికి తీసుకునే వాళ్ళని తీసుకుంటాడు. అగ్ని, శాశ్వతమైన అగ్నికి దహించే వాళ్ళగా ఇచ్చిపెడతాడు. నేను అగ్ని దగ్గర నుంచి నరకలోక నుంచి ఎంత మొరపెట్టినా దేవుడు వినలేదు. అబ్రహాము ఆనాడు వినలేదు. ఏ పునీతులు మనం మధ్యస్థ ప్రార్థన వినలు, అమ్మ మరియ తల్లి మన మధ్యస్థ ప్రార్థన వినదు. దేవుడే వినడు. ఇంకా వాళ్ళందరూ ఎందుకు వింటారు? దేవుడు విననప్పుడు ఎందుకు? అక్కడి నుంచి మొరపెడితే దేవుడు వినడు. ఇక్కడ నీకు నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు బ్రతికున్నామా? మొరపెట్టాలి అని దేవదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. అవును, ఐక్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఐక్యమై ఉంటాము? పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరుస్తాడు విధేయత ద్వారా. ప్రీస్ట్ చెప్పింది కరెక్ట్ అని అంటాడు. కానీ అపరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడ్డవాడు ఏమంటాడంటే, వాళ్ళు చెప్పేదేంటి నాకు, చర్చి పెద్దలు చెప్పేదేంటి నాకు, నేనే బోధకుని, నేనే గొప్పవాణ్ణి, దేవుడు నన్నే దర్శించాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అహరోను ఇంకోరండి ఆ యొక్క మిర్యాము అట్లా మాట్లాడుకున్నా సరే అని మోషే ప్లేస్లో పెట్టుకుంటున్నారు వీళ్ళు. మొన్న దివ్యవాణి దగ్గర, అమృతవాణి దగ్గర నేను చూశాను, ఒక పోస్టరు నడుచుకుంటూ వస్తుంటే అపోస్టలేట్ అంటే ఆయన ఎవరు? పాస్టర్ అయ్యా. ఎవరిచ్చారు నీకు ఆ పేరు పెట్టుకోవడానికి? కథోలిక సభలో లే ప్రీచర్స్ రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ సత్యం బోధిస్తున్న వాళ్ళే ఆ పేరు పెట్టుకోలే ఇప్పటివరకు. అపోస్తలుడా అని పేరు ఎక్కడుంది బైబిల్లో? అపోస్తలు అంటే 12 మంది. దాని తర్వాత అందరూ దేవుడు శిష్యులనే అన్నాడు. దాని తర్వాత దేవుడు బిడ్డలనే అంటూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా, పుట్టిన వాళ్ళందరినీ అపోస్తలని పెట్టుకుంటావేంటి పేరు? నీకు ఏం ట్యాగ్ తగిలించుకుంటున్నావు? అలా ఎవరు చెప్పారు నీకు తగిలించుకోమని? అలా అపోస్తలత్వం అంటే దర్శన గ్రంథంలో ఉండాలా? అక్కడ 12 మందే ఉన్నారు. ఏసయ్య నీలాగా నాలుగో పిచ్చోడా నైట్ మొత్తం ప్రార్థన చేసుకొని కొండ దిగి వచ్చిన తర్వాత నైట్ మొత్తం నిద్ర లేకుండా ప్రార్థన చేసి 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు? దాని తర్వాత శిష్యులుగా 72 మందిని ఎన్నుకున్నాడు. 72 మందిని కూడా అపోస్తలు అనొచ్చు కదా మరి, అనలే. అంత మాత్రం మళ్ళీ అవునండి మరి పౌలు గారిని అపోస్తలుగా అన్నారు కదంటే ఆయన చేసిన జీవితము పేతురు పక్కనే ఉన్నాడు ఆయన. అందుకే మన కనతలేని కథోలిక శిశ కూడా గుర్తించింది. ఎలా? పిల్లర్స్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అన్నది, పిల్లర్స్ ఆఫ్ ద ప్రాటెస్టెంట్స్ చర్చెస్ అనలే, పిల్లర్స్ ఆఫ్ ద వర్గాలనలే. కథోలిక సభకి పిల్లర్స్, మూల స్తంభాలు పౌలు గారు, పేతురు గారు. ఎందుకు? పేతురు అందరికీ, యూదులకి అందరికీ ప్రకటించాడు దేవుడి గురించి సత్యాన్ని. పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళి కూడా మధ్యలో ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి చివరిగా ఒకటే మాట, ఓ తండ్రి నేను నీ అందును. ఇది హైలైట్ అండి వర్డ్. ఐక్యం ఎట్లవుతున్నాము అందరం అంటే, ఓ తండ్రి నేను నీ అందును, నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. అంటే కథోలిక శ్రీసభ మొత్తం ఐక్యమై ఉంది. అండర్ పోప్ దేవుడిచ్చిన అధికారం కింద ఉంది. కరెక్ట్ చెప్పాలంటే వర్గాలు మొత్తం ఎవరి కింద ఉన్నాయి చెప్పనా?
AR X అనే ఒక పాస్టర్ కింద 5,000 మంది, ఇంకో A&B అనే పాస్టర్ కింద ఇంకో 5,000 మంది, ఇంకో A&B అనే పాస్టర్ కింద ఇంకో 50,000 మంది, 1,00,000 మంది తీసుకో, కోట్ల మందిని తీసుకో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకో. అయినప్పటికీ పర్లే, వెడల్పైన మార్గం అట్లనే వెళ్తారు. ఇరుకైన మార్గం గుండా రమ్మని నీకు నాకు చెప్తే దేవుడు బోధపడట్లేదా మనకి? అందుకే ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటున్నాడు ఐక్యముగా ఉండనేమో. యేసయ్యలో మనం ఐక్యం అవుతుందే దివ్య సప్రసాద నాదుని తీసుకోవడం ద్వారా. దివ్య సప్రసాద నాదుడు లేకుండా ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయ్యి రోజు ఇదిగో ఇది రొట్టె, ఇది ద్రాక్షరసం నువ్వు అనుకుంటున్నావా? క్రీస్తుని యాజకుడే అనుకోవట్లేడు దివ్యమైన బలి పూజలు తప్ప. యాజకులే అనుకోవట్లేరు మేము క్రీస్తులం అని. మీరెట్లా అనుకుంటారయ్యా పాస్టర్ అయ్యారు? అయోగ్యకరంగా దివ్య సప్రసాద నాదుని తీసుకుంటున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు అసలు దివ్య సప్రసాదం కాదు, అది అయోగ్యకరం కూడా కాదు. ఇంకా అసలు అవ్వనిది అయోగ్యకరం ఎట్లా అవుతుందిలే కానీ అయోగ్యకరంగా చేస్తున్నారు వాళ్ళు. గొర్రెల కాపరి అని చెప్పుకుంటూ గొర్రె పిల్లల్ని మొత్తం కూడా దహించేస్తూ ఉన్నారు. ఇదిగో సాతాను యొక్క ప్రేరణ నడిపిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నశించిపోతున్నాయి ఆత్మలో. నువ్వు నేను ఆన్సరబుల్ ప్రతిదానికి. ఏ మార్గం గుండా వెళ్తావో, నీకు పుట్టిన పిల్లగా పసి కన్ను కూడా అదే మార్గంలోకి వెళ్తుంది. దేవుడు నిన్నప్పుడు అడుగుతాడు, సమాధానం చెప్పాలా? లేట్ అయిపోతుంది చాలా, రేపైనా ఎల్లుండైనా వెళ్ళిపోతే పరలోక రాజ్యం వెళ్తామో లేదో తెలీదు. ఈరోజు నైట్ చస్తే, ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే ఏం చేస్తావు? ఎంతోమంది నీ మధ్యలోకి పంపించాను, ఏం చేశారు మీరు అని దేవాదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గొర్రెల మంద దృష్టాంతం ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం ఈరోజు వీలైతే. అక్కడ అర్థమవుతుంది జీతగాడు ఎవరు, సొంతవాడు ఎవరు. జీతగాడు ఎవరు, సొంతవాడు ఎవరు. జీతగాడు డబ్బులు ఇచ్చితే పని చేస్తాడు 10వ వంతు కోసం. సొంతవాడు అట్లా కాదు, ప్రాణం పెట్టడానికే పని చేస్తాడు కథోలిక శ్రీ సభలో. ఇది అర్థమవుతుందా మనకి? కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ప్రభువా నువ్వు నడిపించిన రీతిని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, నాయన దయచేసి నాయన నిన్ను ఆరాధించడం అంటే కథోలిక శ్రీ సభ సత్యముతో ఆత్మతో నిన్ను ఆరాధించడం అని అర్థం. ఈ సత్యాన్ని నువ్వు మాకు బోధించావు, ఆత్మలో మేము ఉండి ఆరాధించమన్నావు. అంతేగాని అయ్యా ఎంతోమంది బిడ్డలైనా తప్పుడు మార్గాలు పడుతూ ఉన్నారు, వారిని కూడా నువ్వు రక్షించు ప్రభా. ఇది నా కార్యం కాదు, ఇది నీ కార్యం, నువ్వు చెప్తావు కాబట్టి తప్పకుండా నువ్వు చేస్తావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, ప్రభువా మమ్మల్ని సత్యము నందు చివరి వరకు ప్రతిష్ఠించు నాయనా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా మేము తప్పుదారులలో వెళ్లకుండా చివరి వరకు మమ్మల్ని నీ మార్గంలో నడిపించు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. జీవమైన నిన్ను, జీవాహారాన్ని ఎల్లవేళ పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. 24 గంటలలో ఒక్క గడియ అయినా మేల్కొని ఉండి నీ దివ్య సప్రసాదాన్ని తీసుకునే కృపను మా అందరికీ దయచేయమని, తద్వారా నీ యొక్క శక్తి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క గుణగణాలు నువ్వే మాలో పుడుతున్నావు, మేము మాలో చచ్చిపోతున్నావు. మేము చచ్చిపోతున్నాం ప్రభా, నీవే మాలో జీవిస్తున్నావు. దీన్ని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, నీ బలము వలన మాకు విజయం కలుగునుగాక. యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా విన్న వాక్యం ప్రతిది కూడా హృదయంలో ముద్రించబడిందని నేను విశ్వస్తున్నాను ప్రభా. మర్చిపోవద్దు, గుండె తట్టుతూ ఉండాలి ప్రభా ఈ వాక్యం ప్రతిక్షణం. నిద్రపోతున్న బిడ్డలు కూడా ఆత్మలో ప్రేరేపించు ప్రభా. నిద్రపోకుండా నా తండ్రి ఆత్మలో అణువు నీ రక్తము ఏరులై ప్రవహించునుగాక. జీవాత్మల సంయోగ స్థానము వరకు ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ గడియలో బిడ్డలందరికీ మా అందరికీ గుర్తు చేయునుగాక. ఆమె నడియా నీ నామ మహిమార్థమే మేము చనిపోదుముగాక, నీ నామ మహిమార్థమే మేము బ్రతుకుదుముగాక. అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో బిడ్డలు ఎట్లయితే చనిపోతున్నారో నీ నామ మహిమార్థమే మేమందరం కూడా అలా బ్రతికే కృపను మా అందరికీ దాయిచ్చమని. ధ్యానాంశం: క్రీస్తు ఒక్కడు రక్తము చిందించినందుకే లోకములో ఎంతో చైతన్యం, మార్పు వచ్చింది. ఇక క్రీస్తు విశ్వాసము కోసం ఎందరో పునీతులు రక్తం చిందిస్తారు. ఇంకెంత మార్పు రానుందో. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తమైతే మా రక్తములో కూడా నా తండ్రి నిన్ను మహిమపరిచి మొరపెట్టే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ యు జీసస్.